terrorist Indran Billa has made a sensational escape from Tihar jail. In the early hours of today, police suspect the hands of foreign mercenary groups in the getaway. The government has announced the reward of rupees 50 lakhs for the information leading to the capture of the culprit. The identity of the informer will be kept confidential. ముఖ్య తీవ్రవాదైన మహారాష్ట్రకి చెందిన బిహరన్ ఇంద్రన్ బిల్లా తిహార్ జైలు నుంచి ఈ రోజు ఉదయం 4 గంటలకి తప్పించుకున్నారు. చుట్టూ చాలా మంది పోలీసులున్నా ఆయన తప్పించుకోగలిగింది పోలీసులందరికీ ఆశ్చర్యంగా ఉంది. తీవ్రవాది ఇంద్రన్ బిల్లాని ప్రాణాలతోనో లేదా శవంగా పట్టుకున్న వాళ్ళకి 50 లక్షల బహుమతిని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఉగ్రవాది అయిన ఇంద్రన్ బిల్లా అతను పట్టించిన వారికి రూపాయి 50 లక్షలు గవర్నమెంట్ ఇస్తానని తెలియజేసింది. దేశాన్ని శూన్యం చేస్తున్న దేశద్రోహుల వల్ల ఇంద్రన్ బిల్లా జైలు నుంచి తప్పించుకున్నాడని సిబిసిఐడి తెలియజేసింది. ఢిల్లీలో అందరూ కలిసి రిపోర్ట్ ఇచ్చారు. మీరు వింటున్నది సూర్య ఎఫ్ఎం. एक विशेष सूचना खबर मिली है कि खतरनाक आतंकवादी इंद्रन बिल्ला तिहार जेल से फरार हो गया है. फरार के पीछे किसी अंतरराष्ट्रीय आतंकवादी ग्रुप होने की आशंका है. इंद्रन बिल्ला को जिंदा या मुर्दा पकड़ने वाले को सरकार ने 50 लाख रुपए का इनाम देने का घोषणा की है. ఒరే దేవుడా, మళ్ళీ పిక్చర్ ట్యూబ్ చెడిపోయింది అనుకుంటున్నాను. గోపి కృష్ణ, వీడెక్కడికి వెళ్ళాడు? గోపి, ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడిన తర్వాత మిగతా అంతా చూసుకుందాం. ఈ ఇన్స్పెక్టర్ గోపికృష్ణ ఎవరు అనేది వాడు స్వయంగా తెలుసుకుంటాడు. రే గోపి, నా యూనిఫామ్ ని వేసుకోమని ఎవరు నీకు చెప్పిందిరా? ఈ ఒక్కసారి నన్ను క్షమించండి సార్. నాతో ఉండడం మొదలైన నుంచి ప్రతిరోజు ఒక 5 సార్లన్నా నన్ను క్షమించుకోండి, పంపించేయకండి చెప్తూనే ఉన్నావు. క్షమించండి సార్, ఇంక నేను అలా చెప్పను సార్. నన్ను పంపించొద్దు సార్. రే ఇప్పుడు చూడు, నిన్ను ఇప్పుడే ఒక పోలీసోడు అవ్వాలని చిన్నప్పటి నుంచి ఆశపడ్డాను సార్. ఆ ఆశ నెరవేరలేదు. ఒక పోలీస్ వాడింట్లో పనివాడుగా ఉండడం ఆ పైవాడు నాకు ఇచ్చిన వరం. అది మీలాంటి ఒక బంగారమైన పోలీస్ ఆఫీసర్ దగ్గర. చాలా మాట్లాడకు. యూనిఫామ్ నిప్పి పెట్టేసి నాకు ఒక కాఫీ తీసుకురా. బ్లాక్ కాఫీయా లేక పాలతో కావాలా? పాలు పోసే తీసుకురా. బ్రూ కాఫీయా ఫిల్టర్ కాఫీయా? బ్రూ కాఫీనే తీసుకురా. పాలు పోసా పాలు పౌడర్ వేసా? ఏముంది? రెండూ లేదు సార్. బ్లాక్ టీ వేసేయమంటారా సార్? ఒక బండి సన్లైట్, ఒక బండి మూన్ లైట్, కలిపితే వచ్చే కలరేక నా వైట్. ఒళ్ళంతా పిచ్చి తెలుపే, నా కళ్ళంతా కొత్త మెరుపే. హలో, అమ్మా నేనే. అవును, నువ్వు ఎందుకు నిన్ను మాట్లాడలేదు? నువ్వు కాల్ చేస్తావని నేను 1 గంట దాకా మేల్కొని వెయిట్ చేశాను. 1 గంట దాకా మేలుకున్నాను. ఏంటి? గట్టిగా చెప్పు. ఏంటి నైట్ డ్యూటీయా? ఇలాంటి పనులన్నీ చేసి నువ్వు నీ ఒళ్ళు పాడు చేసుకోకు. అది సరేలే, ఇప్పుడు ఫారిన్లో హీట్గా ఉందా కూలింగ్గా ఉందా? ఓహో, కూలింగ్గానే ఉందా? సరేలే. ఏంటే, ఒక మామూలు పోలీసు ఓడై ఉండి 2 జన్మలెత్తినా ఇలాంటి ఇల్లు కట్టొచ్చా చెప్పు? నిన్న డిఎస్పీ మన ఇల్లు చూడ్డానికి వచ్చారు, చూసి భ్రమించిపోయారు. ఎస్ఐ భాగ్యరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ నంబియారు మనకు సెట్టే అవ్వరు. వాళ్ళకు మన మీద కోపం ఉంటే ఉండనివ్వు, లేదంటే నీలాంటి ఏదో నర్సుని పెళ్లి చేసుకుంటారు. సర్లే, కాల్ చేసి డబ్బులు ఖర్చు పెట్టకు. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే చెప్పు. ఏంటి ఖర్చా? బ్యాంకులో డబ్బులేసాను కదా, మళ్ళీ పంపిస్తానులే. ఎవరు? భాస్కరా? వాడిక్కడే ఉన్నాడు. వాణ్ణి ఇంటి నుంచి బయటికి పంపించాలా? అది అంత సులభమైంది కాదు, చేయకుండా తప్పదా? పైగా భాస్కర్ నా ఫ్రెండే కదా, నీకే తెలుసు వాడి కొంచెం మెంటల్ అని. పాపం, వాడి కోసం నేను 10 పైసలు కూడా ఖర్చు పెట్టనులే. కిరాయి తీసుకోకుండా ఉండనిస్తున్నాను అంతే. అవును, దానికి బదులుగా వాడు వంట చేస్తున్నాడు, బట్టలు ఉతుకుతున్నాడు, ఇల్లు తోస్తున్నాడు. వాడే కదా అన్ని పనులు చేసేది. ఇప్పుడు కూడా ఇడ్లీ చేస్తున్నాడు. శంఖ పుష్పం, కుంకుమ పువ్వు ఇవన్నీ నేను తీసుకుంటున్నానులే. నేనిప్పుడు చాలా తెల్లగైపోయాను, ఇంకా తెల్లగవుతాను. ఇలాగే వెళ్తే నేను ఫారినోనికి కూడా కాంపిటీషన్ ఇస్తానేమో. ఓకే డార్లింగ్. బంగారపు పుష్పం కాదు, ప్లాటినం పుష్పం తిన్నా కూడా నీ మొహంలో ఏం తేడా వస్తుందని నాకేం తెలియట్లేదురా. ఇప్పుడే నీ గురించి మాట్లాడాను.
నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలంట. ఎక్కువ తక్కువ మాట్లాడావనుకో నిజంగా పంపించేస్తాను. పంపిస్తే వెళ్తాను. అది మాత్రమే కాకుండా ఆ భాగ్యనాథుడు ఎస్ఐ హింస తట్టుకోలేకపోతున్నాను. చూసి చూసి చిరాకు వచ్చేసింది. ఛాన్స్ దొరికితే చాలా అడిగి నాతో చెడు కూడా ఆడుతున్నాడు. వాడికి నువ్వంటే ఇంత కోపం ఎందుకో? అది చెప్పాలంటే చాలా కథలున్నాయి. కాలేజీలో మేము ఒకటిగానే ఉన్నాము. కాలేజ్ చైర్మన్ దగ్గర వాడిని నేను చాలాసార్లు ఇరికిచ్చాను. తర్వాత వాళ్ళ మావయ్య కూతురికి నేను సైడ్ కొట్టాను. ఏంటి? తను కరెక్ట్ చేయాలని చూశాను రా. ఓ. ఏదైనా లక్షతీవుకో అందమాన్కో వెళ్తే పర్వాలేదు. వీడికి కిందంటే నా వల్ల కాదురా. వాడి మామయ్య కూతురు నిన్ను లవ్ చేసిందా? నేను లవ్ చేశాను, ఓ అంతే అంటావా? తను కూడా. దాన్నెవరు లవ్ చేశారు? అది మేమేం డిసైడ్ చేయలేదు. వాడికి కూడా తన మీద ఒక కన్నుంది. అలా అయితే ఈ కేసు అంత తొందరగా అయిపోదు భాస్కరా. తెలుసు. బర్రెమోహన్ వచ్చేసాడు. ఇది మనం ఉంటున్న ఇల్లు, ఇది పోలీస్ స్టేషన్ కాదు. ఇక్కడికి వచ్చి నన్ను ఇన్సల్ట్ చేశాడంటే వాడిని అంతే, వాడిని వదిలిపెట్టను. ప్రస్తుతం మనం ఇద్దరమే ఉంటున్నాము, కానీ ఈ ఇల్లు నాది. నీ గొడవలంతా బయట రోడ్ మీద పెట్టుకో, ఇంట్లో వద్దు, సరేనా? ఏం కానిస్టేబుల్స్, yes, డ్యూటీకి sir. వెళ్ళడానికి సమయం రాలేదా? భాస్కరన్ కానిస్టేబుల్ సల్యూట్ ఇవ్వలేదు కదా? దానికి ఇదేం పోలీస్ స్టేషన్ కాదు. ఏమైనా యూనిఫామ్ వేసుకుని ఉన్న సుపీరియర్ ఆఫీసర్ నేను. సుపీరియర్ లంచం ఇచ్చా కదా నువ్వు నా సుపీరియర్ అయ్యావు. అలాగా సార్? స్పోర్ట్స్ కోటాలనే నాకు ఎస్ఐ పోస్టింగ్ దొరికిందని భాస్కర్ కి తెలవదా ఏంటి? నీకేం స్పోర్ట్స్ తెలుసురా కప్పగంతులా? ఇంగ్లీష్ లో ఒక ప్రోవర్బ్ ఉంది, an ass is but an ass those he carries the gold. అలా అంటే బంగారం మోసుకెళ్ళినా కూడా గాడిద గాడిదే. ఏమీ తెలియకుండా ఉన్న కొన్ని సోంబేరి గాడిదలు అలాగనే మాట్లాడుతుంది. దీనికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కుక్కలు మాట్లాడే భాష నాకు తెలియదురా. భాస్కరా, చూస్తా. ఆగండి ఆగండి, మనం శాంతి నిలబెట్టాలి, ప్రశాంతంగా మాట్లాడి తెలుసుకోవాలి, గొడవ పడద్దు, ఇలా కొట్టుకోకండి. నీ ఇల్లు అన్న కారణం వల్ల. ఓకే, ఇద్దరు ఇప్పుడే రెడీ అవ్వండి. మనం వెళ్లే దారిలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో దాచుకుని ఉన్న ఒక పాత అక్యూస్ ని నేను చూశాను. మనం త్వరగా అక్కడ వెళ్ళాలి, ఒక చిన్న ఇన్వెస్టిగేషన్. సార్. కమ్ ఆన్ క్విక్. సార్, ఇక్కడ కాదు, కాస్త ముందుకు వెళ్ళండి. కాలేజీలో కళ విభాగంలో ఒక పెద్ద మనిషిగా ఉన్న ఒకడిని నేను మీ ఇద్దరికి పరిచయం చేస్తాను. వెయిట్ చేయండి. ఏమైంది భాస్కరా? తను ఈ ఊరికి వచ్చేసింది. తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ కి చెందిన సెకండ్ ఇయర్ స్టూడెంట్ అంజు రాఘవన్ ని గౌరవించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న మన కాలేజ్ చైర్మన్ కేవి భాస్కర్ ని వెల్కమ్ చేస్తున్నాం. ప్రియమైన విద్యార్థులారా, ఈ యూనివర్సిటీలో జరిగిన పోటీలలో మన కళాశాలలో ఉత్తమ విద్యార్థి అవార్డుని గెలుచుకున్నది కుమారి అంజు రాఘవన్. ఎవరబాది? చదువుకుంటున్నప్పుడు ఒక ఆశ. దానికెందుకు ఇలా చూస్తావు? ఆ అమ్మాయి దగ్గర నేను ఎస్ఐగా వచ్చే నిన్ను చూస్తానని వాగింటావులే. నేను ఎస్ఐ అనేగా తండ్రి చెప్పాను. మంచిది, ఇంకా డీజీపీ అవుతావని చెప్పలేదే. తెలవకుండానే అడుగుతున్నాను, మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు? అలవాటు లేని ఊరు కదా, తన ఒంటరిగా పంపిలేముగా. కొనుక్కొచ్చావా? అన్నీ దొరకలేదు నాన్న. మిగతావి రేపు కొనొచ్చులే. నేను ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. తర్వాత నువ్వు ఇలాగా షాపింగ్ వెళ్ళడానికి మామగారిని డిస్టర్బ్ చేయొద్దు. నీకేం కావాలన్నా అది నా దగ్గర అడుగు. అసలు ఈ ఎస్ఐ భరత్ కుమార్కి సల్యూట్ వేయడానికి 47 కానిస్టేబుల్ నా స్టేషన్లో నా కింద పనిచేస్తున్నారు. నేను వేళ్ళు ఊపితే నీకేం కావాలన్నా వాళ్ళది చేసిస్తారు. సరే, నీకు వేరేం బుక్ కావాలని చెప్పు. అది సిటీలో ఏ అంగడిలో ఉన్నా అది మధ్యాహ్నం లోపల మీ ఇంటికి వచ్చి చేరిపోతుంది. చాలా ఒబీడియంట్ అయిన కానిస్టేబుల్స్ ఇద్దరు నా జీప్ లో కాసుకుని ఉన్నారు. రండి, వాళ్ళనే పంపించి పెడతాను. మీరు కూడా వాళ్ళని గురించి తెలుసుకుంటే చాలా మంచిది. రండి. ఏ బుక్ కావాలన్నా అది ఈ కానిస్టేబుల్ దగ్గర చెప్పండి. ఇద్దరు లోపలికి రండి.
పో పో. మీ ఇద్దరిని సస్పెండ్ చేయకుండా ఉండడానికి ఏదైనా రీజన్ ఉంటే చెప్పండి. డ్యూటీకి మధ్యలో పెద్ద అధికారి దగ్గర చెప్పకుండా ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఆ తప్పుకు పనిష్మెంట్ ఉంది మీకు తెలుసు కదా. భాస్కరే వెళ్దామన్నాడు, నేను వచ్చేసాను. నేను ఎలాంటి నేరం చేయలేదు. భాస్కర్ అనే ఇక్కడ పెద్ద అధికారి కదా. అది కాదు. డ్యూటీకి మధ్యలో ఏం చెప్పారు? అక్కడ ఏం డ్యూటీ చేసామని మనకు తెలియట్లేదే. దొంగని పట్టుకునేది డ్యూటీ కాదా? ఎవరా దొంగ? నువ్వే దొంగ. కేవలం కానిస్టేబుల్ గా ఉండుకుని ఎస్ఐని చెప్పి పెట్టావు కదా. వాళ్ళకి అసలు నిజం ఏమని చెప్పేది నా బాధ్యత. అది తెలిసినందుకే మేము పరిగెట్టి వచ్చేసాం. ఎస్ఐ సార్, మీరు నన్ను ఇలా బెదిరించడం కోసం ఏమి మీకు జీప్ అలాట్ చేయాల గవర్నమెంట్ లో, అర్థమైందా? మమ్మల్ని సస్పెండ్ చేయండి, అన్ని ప్రూఫ్లు తీసుకుని మేము కోర్టుకు వెళ్తాము. అధికారాన్ని దుష్ప్రయోగం చేశారని మీకు నేను దండన ఇప్పించకపోతే నా పేరు మార్చి మీరు బాక్యదాదా అని పిలవండి. ఏం ఎక్కడిస్తున్నావా? అవును, తప్పు చేసిన వాళ్ళని బెదిరించడమే నా హాబీ. ఎస్ఐ సార్, అంజు మీ మావి కూతురే అయిండొచ్చు, కానీ ఇప్పుడు తనకు ఓటు వేసే వయసు వచ్చేసింది. మనలో ఎవరికి ఓటు వేయాలని తానే డిసైడ్ చేయని. ఆ ఓటుని ఆమె నాకు అప్పుడే ఇచ్చేసింది. కానీ నువ్వు ఆ ఓటు మిషన్ ని దొంగిలిచ్చి నకిలీ ఓటు వేయను ట్రై చేస్తున్నావు. కాలేజ్ ఎలక్షన్ లో నేను ఓడిపోయినట్టు. దానికంతా నేను ఒప్పుకోను. చూద్దాం. ఇప్పటికి మాత్రం మాకేమైనా డ్యూటీ ఉంటే చెప్పండి. డ్యూటీ ఉంది, నరసరావుపేట వరకు వెళ్ళాలి. ఏమైంది? అది కాదు సార్, ఏ వాహనం వెళ్ళలేని ఒక గ్రామం. అందులో ఏంటి, 20 కిలోమీటర్లు నడిస్తే చాలు. మన స్టేషన్ లో జేమ్స్ అన్న పేరులో ఒక గొడవ కేసు మన దగ్గర ఉంది. ఇద్దరు వెళ్ళి వాడిని పట్టుకురండి. దానికి వీడు ఒకడంతే సరిపోద్ది కదా. అవును, నువ్వు మాత్రమే వెళ్ళు చాలు. ప్రొసీడ్ అయితే. పేపర్లు ఏంటయ్యా హాట్ న్యూస్? ఇంటికెళ్ళవాడు దొంగవాడిని పట్టుకున్నాడు. ఇది ఇంటికెళ్ళవాడు కావాలా? అప్పుడు మనకేం పనుంది? అక్కడికెళ్ళి పట్టుపట్టాడు కదా, వాణ్ణి తన్నాలి. దొంగలించడానికి వెళ్లే ముందు వీళ్ళందరినీ కమ్మారి ఈనస్ దగ్గరికి వెళ్ళి ఎలా దొంగలించాలో నేర్చుకోమను. దొంగోళ్ళంటే వాళ్ళలా ఉండాలి. వాళ్ళే ప్రామాణిక నాణ్యతమైన దొంగోళ్ళు. ఒరే ఈనాష్, నేను నీ దగ్గర నుంచి చాలా ఎదురు చూస్తున్నాను రా. నువ్వు నా దగ్గరికి వచ్చే 14 ఏళ్ళు అయ్యిందిరా. అవును. ఇంతవరకు నువ్వు ఒక చిన్న గిన్నెైనా దొంగతనం చేసావా? గిన్ని వదలండి, అది తర్వాత చూసుకుందాం. ఇలా చెప్పి నన్ను షేమ్ చేయొద్దు. నీకు తెలియలేని ఒక రహస్యం నేను చెప్పనా? ఏంటి రహస్యం? నిన్న రాత్రి నేను ఎక్కడున్నాను? నా కూడానే పేకల దాకా బాగా మెక్కి నువ్వు నిద్రపోయావు. అలా పడుకున్నాను కదా, అది మట్టికే నీకు తెలుసు. నువ్వు నిద్రించావు, నేను మేలుకున్నాను. చాలా వేగంగా నేను నడక ప్రారంభించాను. సరిగ్గా ఒక స్థలానికి వెళ్ళాను. నేను దేనికి భయపడలేదు. రూము తెరిచి లోపలికి వెళ్ళాను. చాలా పెద్ద ఎత్తున ఒక గోద్రేజ్ బీరువా. నేను తీసుకెళ్లిన టూల్స్ వెచ్చి దాన్ని తెరిచి చూశాను. అమ్మ సాక్షిగా. తర్వాత ఆ బీరువా ఖాళీగా ఉంది. తిరిగి చూస్తే అక్కడ ఒక బీరువా, అది తెరిచి చూశాను. నమ్మటానికి అవ్వలేదు. అదే ఖాళీగా ఉంది, కానీ అది వదలలేదే. తిరిగి చూస్తే పక్కన ఒక బీరువా ఉంది, అది తెరిచి చూశాను. దాంట్లోనేమీ లేదు. సరే ఒరే, ఇప్పుడు మునుపట్ల కాదురా. ఇప్పుడు అందరూ మన గురించి భయపడి నగ డబ్బు అన్ని కూడా తీసుకెళ్లి బ్యాంక్ లో దాచుకుంటున్నారు. అది కాదు మాస్టర్, ఆ తర్వాత తెలుసుకున్నాను అది గోద్రేజ్ కంపెనీ యొక్క షోరూమ్ అని. అలాగా? అలా అయితే 2-3 బీరువాలైనా దొంగిలించుకు రావచ్చు కదరా మూర్ఖుడా. అలా అయితే మర్నాడు పేపర్లో వస్తుంది, బీరువా దొంగిలించడం దొంగోడు చచ్చిపోయాడు. అది కరెక్టే. నన్ను హత్య చేయాలని అనుకుంటున్నారా? అటువంటి ఉద్దేశం నాకు లేదురా. నా గురించి తెలీదా నీకు? వచ్చిన పని చూద్దాం. ఈ మిస్సింగ్ కేసులు, రాబరీ కేసులు, గొడవలు, పోలీస్ ఉద్యోగం అంటే అయ్యా నమస్కారం. ఏదో చిన్న లాంఛం, బిస్కెట్లు, పప్పులు, ఇదిగోండి మీ సిగరెట్లు, ఇది మీ బామ్మగారికి తమలపాకులు. భగవంతుడా, వీళ్ళు వారానికి ఒక రోజు వచ్చి సంతకం వేసే బదులు రోజు వచ్చి సంతకం పెడితే మనకి ఎంత దొరుకుతుందో. డైలీ మేము దొంగతనం చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఏయ్ కమ్మారు మామా, నువ్వు వెళ్ళి సంతకం అయిపో. చేతులు దించు, చేతులు దించరా. ఎంత గౌరవంగా వచ్చి సంతకం పెట్టి వెళ్తున్నాడు చూసావా? నువ్వెప్పుడు ఎలా అవుతావు? గవర్నమెంట్ దగ్గర జీతం నొక్కేసి అమాయక ప్రజలను కొట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని జీవితం లాగించేస్తున్నావు కదా. ముందులాగా ఏం తప్పులేం చేసేలేదు కదా? లేదు సార్, నేను ఇప్పుడు ఒక కొత్త మనిషిని, 100% మంచివాడిగా బతుకుతున్నాను. అవునవును, ఇప్పుడు ఊర్లో పవర్ కట్ చాలా అవుతుంది. ఏవైనా పిచ్చి పనులు చేసావంటే కొట్టి పళ్ళంతా రాలు పెట్టేస్తాను. అర్థమైంది సార్. సంతకం పెట్టు. హలో, ఎస్ఐ హియర్. ఏమరా గోపికృష్ణ, ఎరా మధ్యాహ్నం ఏం చేయాలని నాకు ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతావా? పొద్దున ఏం పని చేస్తున్నావు? సర్లే, నేను కానిస్టేబుల్ గారి దగ్గర ఒక కోడి ఒకటి తీసి పంపిస్తాను. పులుసో ఫ్రైయో ఏదో ఒకటి చెయ్యి. తర్వాత ఆయన దగ్గరనే ఆ టీవీని కూడా ఇచ్చి పంపించేయి. జూవీ కాదరా, ఆ టీవీ రిపేర్ చేయడానికి. సర్లే,
సంతకం పెట్టావు కదా, తర్వాత ఏంటి? ఇదిగోండి సార్. ఆ. వస్తాను సార్. ఫింగర్ ప్రింట్. ఎవరు? కోడా? మీరు టీవీ తీసుకెళ్ళొచ్చు. సార్ ఏంటిది? కోడి. కోడియా? నేను పులి అని కదా అనుకున్నాను. Shut up! దీని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? సార్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు గోపికృష్ణ చెప్పాడు ఇంకేదో ఒక కానిస్టేబుల్ ఇంకేదో ఒక కోడిని ఇచ్చి మీ ఇంటి నుంచి టీవీని ఎత్తుకెళ్ళిపోయాడంట. కోడి తీసుకొచ్చిన వాడి దగ్గరికి టీవీ ఇమ్మని మీరే కదా చెప్పారు, అందుకే ఇచ్చాను. ఓ అలానా? టీవీని మాత్రం ఎందుకు ఇచ్చావు? ఈ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు ఇవ్వాల్సిందే కదా. ఎందుకని సార్, ఇల్లు మారుస్తున్నామా? ఇల్లుని మార్చబోయలేదు, నిన్నే మార్చబోతున్నాను. సార్ ఈ ఒక్కసారి నన్ను క్షమించండి సార్. ఇకపై కోడిని తీసుకుని ఎవడొచ్చినా నేను టీవీ ఇవ్వను సార్. నిన్ను చెప్పి ఏం ప్రయోజనం లేదు. సచ్చే సమయాల్లో మా నాన్నకిచ్చిన వాగ్దానం వల్లనే. దేవుడా, నా టీవీని దొంగిలించిన వాడు ఎవరైనా సరే నీళ్ళు లేకుండానే చచ్చిపోతాడు. సరుకు భలే వేడిగా ఉంది. సూపర్ గా ఉంది చికెన్. ఈ చికెన్ ఫ్రై, నాటు సారాయి రెండు కాంపిటీషన్ కదా. మన పంట పండిదురా, మందు ఇరగది. అది సరే కానీ టీవీ ఎంత కమ్మారు? సగం రేటుకే ఇచ్చా. ఎందుకు అలా చేశారు? అచ్చి, దానంగా వచ్చిన పశువుని పళ్ళు గిలిస్తూ చూడకూడదు. నేను నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? చెప్పింది తిరిగి తీసుకోండి. సరేలే తాగు. మీకు కానీ తెలివితేట లేకపోతే నువ్వు మీ ఫ్యామిలీ పస్తులతో చచ్చి ఉండేవాళ్ళు. నిజంగా ఈ దొంగ విద్య మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ఇది ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదురా, వంశపారంపర్యంగా వస్తుంది. మా నాన్న ఒక చిన్న దొంగ, మా తాత అంతకంటే పెద్ద దొంగ. పగలు తాడి చెట్టు ఎక్కేవాళ్ళు, రాత్రులు ఇంట్లో దూరేవాళ్ళు. మరి పోలీస్ స్టేషన్ వెళ్తారు. ఆయన చచ్చే వరకు పోలీసులు ఆయన టచ్ కూడా చేయలేకపోయేవారు. ఏంటి మాస్టారు? ఊళ్ళో జనం కొట్టి చంపేసి పారేశారు. అలా అయితే మీరు హంతపని కుటుంబం అన్నమాట. చాలా మంచోడి దగ్గర నేను చిక్కుకున్నాను. నా ముగింపు కూడా అలాగే ఉంటుందా? ఏరా అచ్చం భయపడతావు? భయపడేటైతే వదలండి మాస్టారు. నాతో చెప్పండి, దొంగతనం ఎలా చేయాలో నేను నేర్పుతాను. బాగా తాగాను కదా ఆ మైకంలో. అయితే ఇది నీకు చాలు. ఇక నుంచి నేను నోడం మాట రాకూడదు. సరే సరే. దొంగ దగ్గరే దొంగతనమా? సార్ మమ్మల్ని రమ్మన్నారా? అవును చెప్పాను. నేటికి మీ ఇద్దరికి ఒక డ్యూటీ ఇవ్వాలని ఉండాను. ఈ రోజు కూడా నర్సాపేటకి వెళ్ళాలా సార్? అది రేపు. నేటికి అది కాదు. ఉమెన్స్ కాలేజీకి మధ్యలో పొరికి పిల్లల గొడవ చాలా అయిందంట. కలెక్టర్ గారు కాల్ చేశారు, టాలెంటెడ్ అయిన పోలీస్ని అక్కడ వేయమన్నారు. స్టేషన్ లో మీరిద్దరిదనే టాలెంటెడ్. మేము అలాగంతే ఏం లేదు. అవును లేదు. అవును చెప్తున్నాగా. అలా అయితే ఇలాంటి తుకుడాకసలు మేము చూడం. అది నిర్ణయం చేసుకోవాల్సిన అధికారం నీకు లేదు. ఉమెన్స్ కాలేజ్ ముందు మీరు చెప్పేటువంటి పోకిరి ఎవరు లేరే? ఉన్నారు సార్. సోమవారం 7 పొరికీలు గొడవ చేశారు. మంగళవారం 9 మందిలో, గురువారం 13, బేస్తవారం 17. ఇలాగనే వెళ్తే ఇంకా ఒక నెలలో అక్కడ ఒక పొరికీలు సమావేశం జరుగుతుంది. అర్థమైందా? ఈ పోకిరిలను ఎలా సార్ చూసి కనిపెట్టేది? వాళ్ళందరూ చూసేదానికి నీలాగనే ఉంటారు. ఇడియట్. పొరికిల్ని కనపట్టం రాలేదంటున్నావు, నువ్వు ఒక పోలీసునవేయా? అమ్మాయిలని అందరినీ కిండల్ చేసే వాళ్ళందరే పొరికిలే. వాళ్ళని పోయి పట్టుకుని రండి. ఆడపిల్లల్ని అల్లరి చేసిన తర్వాత వాళ్ళని పట్టుకుంటే సరిపోద్ది కదా సార్? వద్దు, వాళ్ళందరికీ టీ బిస్కెట్ అన్ని ఇచ్చేసి దానికి తర్వాత పట్టుకుని రండి. మీ ఆటలన్నీ పోలీస్ స్టేషన్కి బయట పెట్టుకోండి. వెళ్ళండి. వెయిట్. పొరికిల్ని పట్టుకోవాల్సిన మీరే పొరికిల్గా మారిపోకండి. ఓకే, ప్రొసీడ్. మనల్ని ఆయనలాగా అనుకున్నాడు. రారా భాస్కరా. ఏంటి? చాలా ఎండగా ఉందన్నాను సార్. ఇక్కడ అలాంటి ఏ ఎదవలు లేరు కదరా. వాళ్ళందరినీ అలాగే వెళ్ళిపోమును. ఇంత అందమైన అమ్మాయిలు ఇప్పుడు వస్తున్నారే, ఇప్పుడు మన దృష్టి ఇక్కడ పెడితే చాలు. పోలీస్ స్టేషన్ నుండి పర్మిషన్ తీసుకొని మనం ఇక్కడికి వచ్చి నించున్నప్పుడు ఒళ్ళంతా చల్లగా ఉంది భాస్కరా, ఊటీలాగా. ఇవన్నీ చూడడానికి భరత్ కుమార్కి అదృష్టం లేదు. ఇక మాట ఈ డ్యూటీని మనమే చూద్దాం. ఏమంటున్నావు? ఏ, అయ్యో మోసం చేస్తాడు రా. ఏమైంది? తను ఈ కాలేజీలో చదువుతుందిరా.
ఎవరు? అంజు. ఓ కాలేజీ తర్వాత అందరూ ఒక్కటిగా వస్తారు కదా. నువ్వు నా గురించి అంతా ఏం ఆలోచించకు, నేను అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరిద్దరూ ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళి మనసు విప్పి మాటలు మాట్లాడుకోండి. అరే అది కాదురా, తన దగ్గర నేను ఎస్ఏ అని చెప్పాను రా. భగవంతుడా, నేను దారి గురించి ఆలోచించలేదే, ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఒకటే దారే. నో 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 నో. ఏ కానిస్టేబుల్, నువ్వేంటి ఇలా పిచ్చోళ్ళ చేస్తున్నావు? యూనిఫామ్ వేసేటప్పుడు నాలాంటి ఒక పెద్ద అధికారి షర్ట్ లో స్టార్స్ పెట్టకపోతే గుర్తు చేయాల్సిన బాధ్యత నీదే కదా. ఒక కానిస్టేబుల్ అడిగిందని సమాధానం చెప్పు. అవును సార్, సారీ సార్. ఇలాంటి ఒక చిన్న విషయం కూడా నువ్వు గుర్తించడం లేదు కాబట్టి నువ్వు ఒక కానిస్టేబుల్ గాను, నేను ఒక పెద్ద ఎస్ఐ గాను ఉన్నావు. అంజు ఏంటి ఇటువైపు? నాన్న ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు, నేను ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఓ, నేను ఇంకా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ అవ్వలేదు, ఇంకా ఎస్ఐ గానే ఉన్నాను. ఏం కానిస్టేబుల్స్ ఎలా వెళ్తుంది? భాస్కరన్ కానిస్టేబుల్ నీ కడుపు మళ్ళీ లత్తి ఎక్కడా? నవ్వుతూ ఉండక సుపీరియర్ ఆఫీసర్ ని చూసేటప్పుడు క్యాప్ వేసుకుని సల్యూట్ చేయాలని నీకు తెలవదా ఏంటి? కమాన్ ఐసే. ఎస్ఐ అన్నారు. ఎస్ఐయా? వీడా? వీడికున్న ఒకే గొడవ ఇదే. పోయిన వారం కేటీ కాలేజ్లో అను అనే అమ్మాయి దగ్గర వీడు చెప్పింది ఐజీగా ఉండాలని చెప్పాడు. డ్యూటీలో మస్తైన వాడే. మాలాంటి పోలీస్ ఆఫీసర్స్ వీడు సమస్యకు పెట్టిన పేరు పిచ్చివాడు. నువ్వు తాగడానికి నీళ్ళు కూడా లేకుండా చనిపోతావురా ద్రోహి. నాకన్నా మా నాన్న పెద్ద ద్రోహిగా ఉన్నాడు. కాళ్ళు జారి బావిలో పడి నీళ్ళు ఎక్కువ తాగే చచ్చిపోయాడు. అంజురా, నేను డ్రాప్ చేస్తాను. ఓకే బాయ్. బాగా లోపలికి కూసో. అంజు అంజు. భాస్కరా, భాస్కరా లేకరా. ఏమైంది? అంజు అంజు. లవ్ చేసే అమ్మాయిని కళ్ళలు చూసి భయపడే మొగాన్ని ఇప్పుడే చూస్తున్నాను. అంజు నిన్ను కళ్ళలు చూసి భయపడుంటే నేను దాన్ని అంగీకరించుంటాను. తలరాతను తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏరా? ఎస్ఐ పోస్టింగ్ అర్హత ఉండి కూడా నా రాత ఆ పోస్టింగ్ నా చేయి జారిపోయింది. అవునవును. ఇప్పుడు అంజుని కూడా తన సొంతం చేసుకుని నేను ప్రాణాలతో ఉండను. చనిపోయే విషయం గురించి రేపు తెల్లారి లేచిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కళ్ళు మూసుకొని పడుకో, నన్ను పడుకోనివ్వు. అంజు వచ్చింది మంజు వచ్చిందని నిద్రపోనిస్తాడా కాసేపు? ఇక్కడ చూడు, ఒక అమ్మాయి మనసులో దూరేలాగా ఏదైనా అడ్డదారి నీకు తెలుసా? రోజు కాస్త ఏనుగు పేడ తిను. అలాగా? అవును. పాడుకోమంటే పాడుకోవయ్యా, ప్రశాంతంగా నన్ను నిద్రపోనివ్వడు. నాయకుడు జీవించు, 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 నాయకుడు. సార్, అన్నగారు పివిసి గారు వస్తున్నారు. తెలుస్తుంది. స్టేషన్ లోపలికి వచ్చి సద్దు వేయడం చెప్పు. అది చెప్పానంటే నేను ట్రాన్స్ఫర్ అయ్యి అడుగుకే వెళ్ళాలి. ఏమి చెప్పను కాదు, నెమ్మదిగా పనిచేసుకోను కాదు. జీవించు, నాయకుడు జీవించు, నాయకుడు జీవించు, నాయకుడు జీవించు, నాయకుడు. సారేంటి ఇంత దూరం? నేను ఒక ఫోన్ చేశానంటే నువ్వే మా ఇంటికి వస్తావు, అది నాకు తెలుసు. కానీ నేను అలా చేయను. ప్రజల నాయకుడు అన్నప్పుడు మీలాంటి ఆఫీసర్కి మర్యాద ఇవ్వాలి కదా. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. అదంతా అలా ఉండనివ్వండి. నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పనిలో ఉన్నారా ఏంటి? లేదది. పనుంటే నేను ఇప్పుడు వెళ్ళి తర్వాత వస్తాను. ఇప్పుడు పనిలో ఉన్నారా ఏంటి? లేదు, ఫ్రీగానే ఉన్నా. నేను చెప్పాను కదా ఎస్ఐ గారిది పెద్ద మనసు అని. ఆయనకున్న పనులన్నీ ఆపేసి నా పని మాత్రం చూస్తా అంటున్నారు. చూసారా? నాయకుడు జీవించు, నాయకుడు జీవించు, నాయకుడు జీవించు. ఇది పోలీస్ స్టేషన్ అని మీకు తెలుసు కదా. ఇక్కడ శబ్దం చేయకూడదు. మీరందరూ ఇక్కడే నిలబడండి. బయటనే ఉండండి. మీరు లోపలికి రాలేదా? వస్తాం సార్. ఏంటి ఎస్ఐ కూర్చోలేదా? ప్రజల నాయకుడు అయ్యిండు కూడా నేను నీకు ఇచ్చిన గౌరవాన్ని నువ్వు బాగానే గమనించావనుకుంటాను. అయినా కూడా నువ్వు నాకు మర్యాద ఇవ్వలేదన్న చిన్న బాధ నాలో ఉంది. మీరు ఏం చెప్తున్నారని నాకు అర్థం అవ్వలేదు. నేను నా శిష్యుల్ని బయట ఎందుకు నిలబడ్డానో నీకు తెలుసా?
నువ్విలా చిన్న పిల్లల్లా మారం చేసేటప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. నోటుకొచ్చిందల్లా తిడతాను. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని చండాలంగా తిట్టడం నాకు అంతగా నచ్చదు సార్. నీ పేరేంటి? భరత్ కుమార్. ఓ భరత్ కుమారా, నీకున్న భరత్ కుమార్ అనే మంచి పేరు ఆ పేరునే లేకుండా చేసుకోకు. ఏయ్, నీకు తెలియదా 25 లక్షలు పార్టీ ఫండ్ గా నేను వసూలు చేసే తీరాలి. తెలుసు. ఓ తెలుసా? అప్పుడు కావాలనే మా వాళ్ళు మెట్రో ఆఫీసులో డబ్బు కలెక్ట్ చేస్తుంటే నువ్వు వాళ్ళని ఆపేశావు కదా. నేను ఎవరిని ఎక్కరించలేదు సార్. మెట్రో కంపెనీ లేబర్ వాళ్ళు మళ్ళీ మేనేజర్ వాళ్ళు ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేశారు సార్. మీ మనుషులు డబ్బు ఈని కొన్ని మందిల్ని ఎక్కరించారు, మళ్ళీ చేయి కూడా పెట్టారంట. అది నిజం కూడా అయ్యుండొచ్చు. ఇష్టపడి ఇలా వసూలు చేసిన డబ్బులు ఎవరైనా తిరిగి ఇస్తారా? అప్పుడు కొంతమందిని తిడతాం, కొడతాం, ఇదొక ప్రాసెస్. ఈ 25 లక్షలు ఒక నెలలో మేము వసూలు చేసి ఇవ్వలేదంటే పార్టీలో నా 10 ఏమవుతుంది? ఆ వాసు గారే స్వయంగా ఈ డబ్బు తీసుకెళ్ళటానికి వస్తున్నారు. అది నీకు తెలుసా? మర్యాదగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. మా వాళ్ళ కంటిలో ఒక్క బొట్టు కన్నీరు వచ్చినా ఇలా చూడు, పార్టీలో నాకు ఇంకొక పేరుంది. అది వినాలనుకోకో, నువ్వు తట్టుకోలేవు. ఇలా రా, ఇలా రా, రారా. ఇదే స్థలం? నెల్లూరు. ఇక్కడున్నావండి, అక్కడికి మార్పిస్తాను. జై భారత మాత, జై భారత మాత. నేనే కమరా. అవును సార్, సంతకం చేయడం కోసం వచ్చాను. అసలు మీ ఇంటికి మీకోసం వచ్చాను సార్. పట్టపగలు మిమ్మల్ని చూడడానికి కూడా మీ శిష్యులు నన్ను అనుమతించలేదు సార్. ఈ పని మధ్యలో నాకు టైం కావాలి కదా. తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేక ఎంపీగా పోటీ చేయాలనే నేను ఆలోచించలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయటమే నాకు ఇష్టం. ఆ వెమ్ములో ఆ సీనుగాడు నాకు పెద్ద తలనొప్పిలా తయారయ్యారు. నేను ఎంపీగానే పోటీ చేయాలంట. అది ఎలా ఉండని నువ్వెందుకు ఎలా వచ్చావు? జీవితం గడవడం చాలా కష్టంగా ఉంది సార్. అందుకని నేను కూడా పార్టీలో జాయిన్ అవుతామని. నేను నీలాగా చాలా మంది పార్టీలో పనిచేస్తున్నారు. ఉన్నా పర్వాలేదు, నేను ఆలోచిస్తాను. సరే సార్. మీ నాన్న కొట్టంగుచ్చి గోపాలం నా స్థలంలో కొబ్బరి బండాలు అమ్ముకుంటూ ఉండేవాడు. పార్టీలో మెంబర్ అయ్యేంత వరకు మీ నాన్న దగ్గర పనిచేస్తే నీ ప్రాబ్లం ఏంటి కమరా? ఒళ్ళు బాగా బలిసింది సార్. చెట్టు జమలు ఎక్కడో నా వల్ల కాదు. బరువు తగ్గించి తర్వాత పెరుగు. ఎక్కితే సరిపోతుందా, కిందకి దిగొద్దా సార్? అయితే నువ్వు ఒకటి చెయ్యి. నీ స్నేహితులందరినీ పిలిచి 25 లక్షలు వసూలు చేసి నువ్వే పోటీ చేయి. అంతవరకు ఈ సంతకం పెట్టిపో. ఇదే తలరాత అంటే ఒక్కొక్కడికి ఒక్కో తలరాత. నాకు లాకప్పు, ఈయనకి చట్టసభ. ఇదే వర్కింగ్ మ్యాప్ అంటే చార్ట్. మనం కోరుకున్నట్టుగా అన్నీ జరగాలి. ప్లాన్ చెప్పాను రా మూర్ఖుడా. ఇదిగో చూడు, ఇదే సగర్నా బ్యాంక్. ఈ బ్రాంచ్కి అవసరమైన డబ్బు హెడ్ ఆఫీస్ నుంచి విత్డ్రా చేయడానికి 2 మనుషులు వెళతారు. ఇలా రా, చెప్పేది పూర్తిగా విని వెళ్ళరా. క్లర్కు అటెండరు వెళితే 3 లక్షలు. అదే ఒక ఆఫీసరు ఒక అటెండరు వెళ్ళారంటే కనీసం 5 లక్షల వరకు విత్డ్రా చేసుకోవచ్చు అనేది బ్యాంకు యొక్క రూలు. నువ్వు ఫాలో అయ్యేటప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకో. ప్రతి స్టెప్ని చాలా కేర్ఫుల్గా వేయాలి. చెప్తా, ఇది బంగారం కాదు, ఎత్తడే ఫ్రాడ్ ఎదవా. మాస్టారు సక్సెస్ 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 తీసుకొచ్చాను మాస్టారు. ఒరే నువ్వు నా శిష్యుడు రా. ఒరే కన్నా, అది
నేను నిన్ను చాలా కష్టపెట్టాను రా. నేను తిట్టాను, అందుకని కావాలంటే నేను నీ కాళ్ళు పట్టుకుని- వద్దొద్దు మాస్టారు. ఇప్పుడు నేను నీ మొహం చూసి ఒక నిజం చెప్పనా? చెప్పండి. ఇంతవరకు నేను నీ గురించి ఏమనుకున్నానంటే నీ బుర్ర లోపల అసలు గుజ్జే లేదు అని. కానీ ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను నీ తల లోపల చాలా తెలివితేటలు ఉన్నాయి అని. సరే నేను చూస్తాను, ఓపెన్ చెయ్యి. ఏంటి బుర్ర? అయ్యో, దొంగిలించుకొచ్చిన పెట్టి తెరవరా. పలక, పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, చాక్లెట్, టిఫిన్ బాక్స్, ఉప్మా. మిస్ అయ్యింది మాస్టర్. నొప్పిగా ఉంది. వదలండి మాస్టారు. టెండూల్కర్ ఎన్ని అవకాశాలు ఇచ్చారు. వన్డే అయితే అలాగే ఉంటుంది. అది కరెక్టే. ఒక బ్యాట్ బాల్ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? పైగా ఇంత కన్సిస్టెన్సీగా ఎవరూ ఉండరు. అవునవును, ఎవరు చూపించరు. హలో. ఏంటి ఇటువైపు? రాకూడదా? అలా కాదు, నేను మిమ్మల్ని ఇక్కడ ఎదురు చూడలేదు, మా ఫ్రెండ్ కోసం వచ్చాను. మీరు ఇక్కడేనా? అది సరే గాని ఆ రోజు ఊర్లో చూసినప్పుడు మీరు ఎస్ఐ అని అబద్ధం చెప్పారు, ఎందుకు? అది ఊరికే సరదాగా ఆట కోసం. ఎస్ఏ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఎస్ఏ అయిపోతా. మరి కాలేజీలో చూసినప్పుడు ఎస్ఐలా నటించింది? కాలేజ్లో ఉన్నప్పుడు నాటకాలు నటిస్తాం కదా, అలాగే నేను నటించాను. ఎలా ఉండి నా నటన? రండి వెళ్దాం. అంజు, నీ దగ్గర నేను కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి. ఈ పోలీస్ ఆయన పెద్ద మన్మధుల్లా ఫీల్ అవుతున్నాడే. నువ్వేంటి ఇక్కడ? నేను ఇక మ్యాట్ ఇక్కడే. డ్యూటీ లేదా? ఆఫ్. ఆఫ్ తీసుకుని ఆడవాళ్ళు వెనక తిరుగుతున్నావా? అవును. నువ్వు బెదిరింపులన్నీ స్టేషన్లో పెట్టుకో. జరిగింది చెప్తాను విను. అంజువే నన్ను చూడాలని చెప్పింది, అందుకే వచ్చాను. ఎందుకు? పెళ్లి కానీ ఒక అందమైన అమ్మాయి, పెళ్లి కానీ ఒక అందమైన అబ్బాయిని కలవాలని చెప్పిందంటే ఇదంతా తెలియపోతే నువ్వెందుకురా ఇంకా పోలీసుకున్నావు? నువ్వు చెప్పేదంతా నేను నమ్మను. నమ్మకు, నువ్వేం చేసినా తను నీకు పడదు. తను నా దగ్గర ఏం చెప్పిందో తెలుసా? చార్మ్స్ అట్రాక్ట్ ది ఐస్ బట్ మేరీ పిన్స్ ద సోల్. అలాగంటే? ఇది ఇంగ్లీషు, అర్థం కాకపోతే వెళ్ళి డిక్షనరీని చూడు. ఓహో, ఇన్ని రోజులు అప్పుడు నువ్వు నన్ను ఏమారుస్తున్నావా? ఏం మార్చానా? ఏం మాట్లాడుతావు? ప్రేమ, ఈ పిచ్చి విషయాలన్నీ పగట్లో మధ్య రోడ్లోనే చేయాలి కదా. పబ్లిక్ రోడ్ లో ప్రజలందరూ చూస్తారని కూడా తెలియకుండా ఆ కానిస్టేబుల్ తో ఏం మాట్లాడుకుంటున్నావు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏయ్, నన్ను పిచ్చోడు చేయక. ఏమిటి మీ ఇద్దరి గొడవ? నాకు తెలియలేదమ్మా, ఈయన వచ్చి ఏదేదో చెప్తున్నారు. నీకేం కావాలరా? పుట్టిన బిడ్డ ఆడబిడ్డ అని తెలిసిన రోజే తాతకు మీరిచ్చిన మాటని మర్చిపోయారా? అవన్నీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు? ఇప్పుడు కూడా చెప్పలేదంటే వాడని నరి తీసుకెళ్తుంది. ఏంట్రా నీ గొడవ? దాన్ని చదువుకోనివ్వు. అత్తయ్య గారు, ఇప్పటికి మీరు లోపలికి వెళ్ళండి. నేను అంజు దగ్గర 5 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీరు లోపలికి వెళ్ళండి. నన్ను గుర్తుందా? ఎందుకలా అడుగుతున్నారు? లేదు, మర్చిపోయావు. ముందు నా క్లోజ్ ఫ్రెండ్గా నువ్వు ఉన్నప్పుడు నీకు పట్టిన మామిడికాయని నీకు ఇవ్వడం కోసం మామ ఇంట్లో ఉన్న చెట్టు ఎక్కి సక విరిగిన కింద పడింది తలిచి నీ వల్ల ఖచ్చితంగా నవ్వన్మాలదు. సీతాకోక చిలక పట్టుకుంది, అంతరాయము చేసింది, నువ్వు మర్చిపోయావు. నీ మనసు లోపలికి ఉన్న అన్ని మర్చిపోయి వాడి దగ్గర ఇంగ్లీష్ లో ఏం చెప్పావు? ఇంగ్లీష్ లో? అవును, ఇంగ్లీష్ లోనే. నా దగ్గర ఏం దాచకు. చార్మ్స్ అటాక్ ద ఐస్ బట్ మెరిట్ విన్ ద సోల్. దానికి ఏం అర్థం తెలుసా నీకు? తెలుసా నీకు? నాకు తెలీదు. నేను చెప్తాను. కళ్ళు నిన్నే చూడాలా అనుకుంటుంది, కానీ సోల్ నీ తల దించుకోవాలని అనుమానపడుతుందా? నోరుమయ్యరా, చెత్త ఇంగ్లీష్ ఒకటి ఎక్కడో నేర్చుకొని వచ్చి చదివే పిల్లని చెడగొడుతున్నావా? మామ, అది నేను చెప్పలేదు. అప్పుడు మీ బాబు చెప్పాడా? చచ్చిపోయిన మా నాన్న గురించి మాట్లాడు. సరే, నువ్వు ఇట్రా. రేయ్, మన ఊరు మెడికల్ కాలేజీలో ఒక ఎంబీబీఎస్ సీటుకి ఎంత డబ్బులు అడుగుతున్నారో తెలుసా? అది రెడీ చేయడానికి నేను నానా కష్టాలు పడుతున్నాను. ఈ టైంలో నువ్వు ఒకటి పుట్టింది ఆడబిడ్డ అని తెలిసిన ఆ రాత్రి మా తాత దగ్గర ఎరగదీస్తావు. మీరొకటి బాగా తెలుసుకోండి. 47 కానిస్టేబుల్ సల్యూట్ వేసే ఒక ఎస్ఐ దగ్గర ఇలా ఇండీసెంట్ గా ఎలా జరుపుకుంటున్నారు మామా?
పోరా, నువ్వు ఎలాగ వేసయ్యావు అది నాకే కదరా తెలుసు. ఒక్కొక్కడికి డబ్బులు లెక్క పెట్టించింది నేనే కదరా. చాలా మాట్లాడకండి. మన దగ్గర ఉన్న 5 ఏకర్ నెలాల్ని అమ్మే తాతగారు మిమ్మల్ని డాక్టర్ చదువు చదివించారు. ఇప్పుడు డాక్టర్ రాఘవ్ MBBS MS గవర్నమెంట్ చీఫ్ సర్వెంట్. ఇదెవర్రా నీకు చెప్పారు? నాకు తెలుసు. అలాగైతే ఒకటి చేద్దాం, ఈ విషయాన్ని మన ఇద్దరం దీంతో మర్చిపోదాం. ఇలా అన్ని విషయాల్లో మన ఇద్దరు లోపల అండర్స్టాండింగ్ ఉండాలి, సరేనే కదా? మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు అత్తగారు, ఊరికేనే మాట్లాడుకుందాం. ఇచ్చి పుచ్చుకోవడం అది లేదు అత్తయ్య గారు, మీకు పుడ్డింగ్ అంటే చాలా ఇష్టం కదా. ఈ టెంకాయలో అన్నాన్ని కలిపి చేసి ఇస్తున్నారు కదా, అదంటే ఆయనకు చాలా ఇష్టం అంట. అదే చెప్తున్నారు. చూసారా, నాకు కూడా అది చేసి ఇవ్వండి. సరే సరే. ఇదేంటి మాస్టారు, డిజైన్ లెటరా? రాజీనామా లెటరా? తెలివితేటలు తక్కువగా ఉన్న నీతో ఇదంతా చెబితే అర్థం కాదు. కరిసే కుక్కకి తెలివి ఎక్కువంట. అయ్యో కరవద్దు, నువ్వు ఆదిస్తేనే చాలు. ఎందుకు ఇలా దొంగలకి చెడ్డ పెట్టేస్తున్నావు? ఇక నుంచి స్వయంగా ప్రతి విషయంలోనూ నేనే దిగాలి. ఇదిగో చూసావా, ఇది నా తెలివితేటల ఫలితం రా. విత్తనాలు సమయం వేస్ట్ చేయకుండా కరెక్ట్ ప్లేస్ లో వెళ్ళి నాడదాం. ఆ తర్వాత త్వరలోనే ఈ పంట మన చేతికి వస్తుంది. తెలివితేటలా? అదా? నోరు మూసుకుని సరిగ్గా పని చెయ్యి. ఏవండి ఏవండి, లేవండి, ఇలా చూడండి. చూడండి. ప్రియమైన మిత్రమా, నిన్న రాత్రి నీ పర్మిషన్ లేకుండా నీ స్కూటర్ నేను ఉపయోగించుకున్నాను. దానికి పరిహారంగా లక్ష్మీ టెక్స్లో హౌస్ఫుల్గా పరిగెడుతున్న కొత్త సినిమాకి 2 రిజర్వేషన్ టికెట్టు దీంతో పాటు పెడుతున్నాను. ఇట్లు నీ శ్రేయాభిలాషి, నీ మిత్రుడు. 2 సార్లు టికెట్ దొరకకుండా వచ్చేసాం. నాకు సంతోషంగా ఉంది. మనకు తెలిసిండి ఎవరో ఫ్రెండ్ వీడు. ఒకవేళ నీకు తెలిసినవాడా? ఎవరైతే ఏంటి, టికెట్ దొరికింది కదా, ఈ రోజు ఫస్ట్ షో చూసే తీరాలి. ఏదో ఒకటి, నువ్వు అనుకున్నది జరిగింది కదా. ఆఫీసు నుంచి 5:45 వస్తాను. నువ్వు సరిగ్గా తయారై ఉండు. నీ మీద ఉన్న కోపాన్ని ఆ భరత్ కుమార్ నా పైన చూపిస్తున్నాడు. నువ్వు ఒక పని చెయ్యి. ఏంటి? కష్టంగా డ్యూటీ చేయాలంటే లాగి లెంపకాయ మీద ఒకటి. అది సరే, నువ్వు నా ఇంట్లోనే ఉండి నా ఉద్యోగానికే ప్రమాదం తెస్తావా? ఎలా అన్నా వాడిని కరెక్ట్ చేసే తీరాలరా. ఇక్కడ చూడు, కొంచెం గంజా దొరికిందనుకో వాడు బలి ఎరుకునేవాడు. గంజాని ఒక బ్యాగ్లో వేసి వాడి ఇంట్లో ఎక్కడ దాచి పెట్టేయాలి. తర్వాత పోలీస్కి ఇన్ఫార్మ్ చేసేయాలి. గంజా ఇంట్లో పెట్టుకున్నందుకు 5 సంవత్సరాలన భరత్కి జైలు శిక్ష ఖచ్చితంగా దొరికింది. అవును, తప్పకుండా దొరుకుతుంది. మన తలకంతా ఒక వాల్యూవే లేదంట. ఊర్లో ఉన్న దొంగలకంతా 50 లక్షలు రివార్డ్ అంట. కరెక్టేలే. ఏసీ థియేటర్లో బాల్కనీ టికెట్ ఎత్తిచ్చి ఏమార్చి ఉన్నాడు. వాడు చదువుకున్న దొంగగా ఉంటాడు. రావచ్చా సంతకం? ఒక కేసు మాట్లాడుతున్నాను కదా, ఎందుకు మధ్యలో వస్తున్నావు? ఇదిగో. ఎన్ని పౌండ్ కోల్పోయింది? 20 పౌండ్లు ఉంటాయి. డబ్బు చూస్తే 10,000. ఓరి దుర్మార్గులారా, 1.5 తులం 400 రూపాయలేరా ఉంది. పెద్ద దొంగగా ఉంటాడు లాగుంది. ఒకవేళ నా కలర్ టీవీని దొంగిలిచ్చింది కూడా వాడే ఉంటాడేమో. మీరు విచారపడవద్దు, వాడిని ఒకే వారంలో కస్టడీ లోపలికి నేను తీసుకొస్తాను. ఈ దొంగతనం గురించి నువ్వేం తెలుసుకుంటున్నావు? అయ్యో, దొంగతనాలు మానేసిన తర్వాత నాకు ఎటువంటి కాంటాక్ట్లు లేవు సార్. గుడికి వెళ్ళడం, భజనలు చేసుకోవడం, పాటలు పాడడం, ఇప్పుడు భక్తిమాన్ అయిపోయాను. మంచి విషయాలే, కానీ ఈ దేవుడి కథ నుంచి నా దగ్గర మారావంటే కొట్టి చంపేస్తాను. అయ్యో కొట్టకండి సార్, నన్ను వదిలేస్తే అదే 10,000. మీరు వెళ్ళండి. వస్తాం సార్. ఏంటి మాస్టారు, వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు? ఏదో దొంగతనం చేసినట్టు. టెన్షన్ అవ్వకుండా మనం ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు. ఒరేయ్, ఈ పవర్ కట్టు మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుందిరా. అది తెలుసుకున్న దొంగలే దాలాగా 10 కాలాల పాటు ఈ వృత్తిలో ఉండగలరు. చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా టైంకి వెళ్ళడం, రావటం, ఈ మధ్యలో ఈ పని చేయడం. కానీ ఈ రోజు అలా కాదు. మనలాగా ఈ వృత్తి చేసేవాళ్ళలాగా కాకుండా మనం కొంచెం వ్యత్యాసంగా ఉండాలి. చెప్పాలంటే మాస్టర్ గారు ఫిలాసఫీ కాదురా, ఫిలాసఫీ.
ఈ రోజు పనికి వెలుతురు కావాలి. వెలుగులో దొంగతనం చేయాలా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ నాన్నగర పిచ్చి. అక్కడ చూసావా? ఇది జెనిమినేటర్ కదా ఇది. జనరేటర్. పవర్ వచ్చిన తర్వాత దీని అవసరం ఎవ్వడికి ఉండదురా. గవర్నమెంట్ హాస్పిటల్లో పడి ఏడ్చే రోగుల్లాగా ఎవ్వరు దీని వంక తిరిగి కూడా చూడరు. దాన్ని చూడడానికి మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. వెళుతురా నీకు జోహార్లు. మాస్టారు కరెంట్ వచ్చింది. నోర్మీరా అరిచి గోల చేయకురా బాబు. నువ్వు వెంటనే వెళ్ళి జార్జ్ ఆటోని తీసుకురా. వెళ్ళు. నా ప్రియమైన తోటి పౌరులారా, రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే పెద్ద సమావేశంలో మన గౌరవనీయ నాయకుడైన ఎంపీపీవీసీ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ భీమల్ వాసుకి 25 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నారు. సమావేశంలో పార్టీ కార్యకర్తలందరూ వచ్చి సందర్భంగా చేయండి అని మానాడు రేపు అంటే అప్పుడు 25 లక్షల రూపాయలు నాయకుడు గారి ఇంట్లోనే తప్పకుండా ఉండే ఉంటుంది. రేపు ఉదయం అది బ్యాంకుకు వెళ్ళి డ్రాఫ్ట్ గా మారే లోపులోనే మనం కొట్టేయాలి. దానికంటే ఇప్పుడైతే ఇలా రారా. అక్కడ చాలా మంది జనం ఉంటారు, సెక్యూరిటీ కూడా చాలా ఉంటుంది రా మూర్ఖుడా. అది కరెక్టే మాస్టారు. లేదు మాస్టారు, ఆ గెస్ట్ హౌస్ కి వెళ్ళేటప్పుడు ఆ అన్నగారు మనుషులు అక్కడ ఉంటాం చూశాను. అది సెంట్రల్ నుంచి వచ్చే మంత్రి గారికి ఆహ్వానం చెప్పడానికే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉంటారని నీకు తెలుసా? అయ్యో, వారం రోజుల నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయితే ఇదే కరెక్ట్ టైం. మనం ఈ రోజు రాత్రి నాయకుడి ఇంటికి వెళ్తున్నాం, కొట్టేస్తున్నాం. అప్పుడు మీరు ప్లాన్ చేసిన దుబాయ్ వాళ్ళు ఇల్లు అది క్యాన్సిల్ చేయరా. అయ్యో మాస్టారు, అన్నయ్య ఇంట్లో పెద్ద కుక్క ఉంది. అయ్యయ్యో, కుక్కని మేనేజ్ చేయడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందిరా. ఈ రోజు రాత్రికి నువ్వు చూద్దు గాని. అల్వా? ఒరే, స్కూల్కు వెళ్లే పిల్లలు చాక్లెట్ కోసం నోరు తెరిచి అని చూసినట్టుగా నువ్వు చూడకో. ఇది ఎందుకు నువ్వు అడగబెట్టరా కదా? నాకు తెలుసు మాస్టారు, అన్నగారింట్లో దొంగతనం వెళ్ళేటప్పుడు మనకు ఆకలేస్తే అక్కడ భోజనం చేయటానికే కదా. నేను తెలుసుకున్నాను. అదే ముద్దు బెదవా, ఇది మామూలు అల్వా కాదు. ఇదిగో చూడు, ఇందులో పనసకాయ జిగురు ఉంది. లోపలికి వెళ్ళాక కుక్క మనల్ని కలవడానికి వచ్చినప్పుడు ఒక్కొక్కటి వేస్తాను. అప్పుడు కుక్క దీన్ని తింటున్నప్పుడు కింద దవడ పై దవడ రెండు అతుక్కుపోతాయి. అలా అతుక్కున్న తర్వాత ఆ కుక్క ఏం చేయగలదు? కానీ అంటుకుంటే కుక్క కరిచింది కూడా తెలియదు కదా. మాస్టర్ మీరు భలే తెలివైనరు మాస్టర్. నన్ను ఎక్కువగా పొగిడేకు, ముందు వచ్చాను మరి చూద్దాం పద. సరే రా. చూడు, ప్లాన్ సక్సెస్ అవుతుంది. మంచి సమయం. బల్లి బల్లి అరవలేదురా, నేనే కుక్కను పిలిచాను. సన్నాసి మ్యూజిక్ వద్దురా. ఉండు మాస్టారు, 2 తినింది ఇప్పుడు నోరు అంటుకోలేదు. ఒకవేళ అల్వా మారిపోయిందా? నేనే తిని చూడనా? నోరు అంటుకుంటుందిరా. అదే చూస్తున్నాను కదా. నువ్వు చిరాకు తెప్పించుకో. సరే, మీ ఐడియాలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి. రాను రాను మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడైనా అర్థం చేసుకోండి మాస్టారు, నేను చెప్పింది వింటే నక్క తొక్కినట్టే. నక్కలేదు, తొక్కలేదు. ఇప్పుడే ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఈ రోజు నా కోట నేను ముగిస్తాను. కోట అంటే? తోట కాదురా, కోట కోట. ఇంకో ఐడియా కూడా ఉంది, కానీ 2 పెగ్గులు వేస్తేనే అది జరుగుతుంది. ముందుగా మనం కుక్కను లేపి పెట్టి, ఆ తర్వాత పెట్టి నేను లేపేస్తాను మాస్టారు. దానికి నా దగ్గర ఒక కొత్త ఐడియా ఉందిలే. ఐడియా పెట్టుకున్నారు.
ఆగ్రా. ఆగ్రా అంటున్నాను కదా. ఎరా నువ్వే నా దగ్గర వచ్చి దొరికావు కదా, ఏం జరిగింది నీకు తెలియదు కదా. వదలండి, అయ్యో, నన్ను వదలండి సార్, నన్ను వదలండి సార్. బండి తీసుకో, వెళ్ళు. సార్ నేను చెప్పింది వినండి సార్, నేనేమీ చేయలేదు సార్. పండు దొంగ పోయింది. ప్రభుత్వ నాయకుడైన ముందున్న ఎంపీ గారు పివిసి ఇంట్లోంచి పార్టీ డెవలప్మెంట్ కోసం చేర్చిన 25 లక్షల డబ్బు దారపోయింది. ఈనాస్ అన్న దొంగ మీద పోలీసు వాళ్ళ అనుమానం పడి అరెస్ట్ చేశారు. ఏమియా? ఉండబోయే వస్తా. ఆపండి 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 ఆపండి. సార్ సార్, ఇది చూసారా? ఈయన ఒక నిరపరాధి. అవును, తను నిరపరాధే. పోలీసులు ఇప్పుడు అతను పట్టుకున్నారు సార్. భయపడకు, ఈ రోజు తన్ని కోర్టుకు తీసుకెళ్తున్నావు, కానీ కోర్టుకు వెళ్ళడు. కోర్టుకు వెళ్లేదారులను తన తప్పిస్తాం. మీరు నిజమే చెబుతున్నారా? మాట అయినా తుపాకీ అయినా అవసరమైతేనే ఈ 60 ఉపయోగిస్తాడు. భాస్కర్, చూసా అదెవరు? నీ మామయ్య కూతురు. పోరా, ఈసారన చేస్తున్నాడు. అన్ని నీతో చెప్పాలా? అలాగే జరుగుతుంది. కాలేజ్కి వెళ్తున్నారా? చూస్తే ఎలా అనిపిస్తోంది? చూస్తే కాలేజ్కి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. నేను ఒక కేసు విషయంగా ఖైదీని కోర్టుకి తీసుకెళ్తున్నాను. ఆ తర్వాత నేను ఎస్ఏ ఎగ్జామ్ ని మళ్ళీ రాశాను. నేను అడగలేదే. అయినా కూడా చెప్పాల్సింది నా బాధ్యత కదా. భాస్కరా, భాస్కరా, వీళ్ళు నన్ను లేపుకెళ్తున్నారు. అయ్యో, వచ్చి కాపాడరా భాస్కరా. అరే, మీకేమైనా అయిందా? పోలీసుల జీవితం అంటే ఇంతే కదా. ఇవన్నీ మాకు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇదంతా మేము డిపార్ట్మెంట్ లో తెలుసుకుంటాంలే. ప్లీజ్ సార్, నేనేం తప్పు చేయలేదు సార్. బాధ్యత లేని ఆ 2 కానిస్టేబుల్సే ఈ ఈనాస్ని తప్పించుకున్నట్టుగా చేశారు. నేనేది వినాలనుకోవట్లేదు. 10, 20 కాదు, 25 లక్షలు. 25 లక్షలు అందరినీ బెదిరించి ఊరు వాళ్ళ దగ్గర లాక్కొని సంపాదించిన డబ్బు ఇది. ఈ కారణంతో నా రాజకీయ జీవితం పోవాలి. కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ స్టేషన్ లో ఉండరు, గుర్తుపెట్టుకో. అయ్యో, నువ్వేం అంత పెద్ద మనిషా? నీకన్నా పెద్ద మంత్రి రికమెండేషన్లనే నేను ఈ పనికి వచ్చాను రా. తెలుసుకోరా పిచ్చోడా. ఏమన్నా అన్నావా? త్వరగా ఖచ్చితంగా పట్టుకునేస్తాం సార్. సార్ పార్టీ ఆఫీస్కేగా? లేదు, సూర్య FM కి. బండి తీరా. భాస్కరా, నిన్ను పగ తీర్చుకోవడానికి నాకు దారి దొరికింది. సర్కిల్, డివైఎస్పి, ఎస్పీ అందరూ కాన్ఫరెన్స్లో ఉన్నారు. మీ ఇద్దరిని సస్పెండ్ చేయకూడదని నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు ఏ దయవు చూపించలేదు. నేను చాలా విచారపడాను. మీ ఇద్దరిని సస్పెండ్ చేసిన వల్ల నేను చాలా విచారపడుతున్నాను. తీసుకోండి, మాథ్యూ జోసెఫ్, కేవి భాస్కరన్. ఏం చేయడం, తప్పించుకున్న దొంగ మనకు దొరికే వరకు మీకు పని లేదు, జీతం కూడా లేదు. మమ్మల్ని సస్పెండ్ చేయకుండా ఉండడానికి మీరు చాలా ట్రై చేశారని చెప్పారు కదా. అవును. ఈ డిసిషన్ తీసుకునేటప్పుడు మీరు ఎందుకు కాన్ఫరెన్స్ నుంచి బయటికి రాలేదు? ఇలా చెప్పింది వాళ్ళకి పట్లేదని లేసి రావడానికి ఇదేం ఫిలిం అవార్డు కమిటీయా? అవుట్లో దొంగ దొరకలేదంటే నెక్స్ట్ స్టెప్ డిస్మిసలే. నా భయం అది కాదు. ఈ పరిస్థితిలో అంజు నిన్ను ఖచ్చితంగా మర్చిపోతుందేమో అని. అది నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి అంటే అంజుకి నేనంటే కొంచెం చిన్నగా ఇష్టం వస్తుందని నీకు అర్థమవుతుంది అంతే కదా. నాకు అట్లా ఒక భయం ఉనింది, కానీ ఇప్పుడు ధైర్యంగానే ఉన్నాను. అలా అంటే విను, కురుగేస్ మాథ్యూ ప్రిన్సిపల్గా ఉన్న పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లోనే ఈ కేవి భాస్కర్ ట్రైనింగ్ తీసుకున్నాను.
ఈ రోజు నుంచి 90 రోజుల్లో పోయినన్నిటిని మళ్ళీ తీసుకుని చూపిస్తాను. అంజు మెడలో నేనే తాళిని కడతాను. అవునా? అవునరా. అలాగైతే ఈ 90వ రోజులో ఈ వీసీ భరత్ కుమార్ సగం మీసనే ఎత్తేస్తాం. ఇది ఖచ్చితంగా తప్పకుండా చూద్దాం. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనే కారణం వల్లే తను నాతో మాట్లాడుతుంది, శంఖపుష్పం ఇచ్చి చూసుకుంటుంది. ఇప్పుడు తన క్రిస్మస్ వెకేషన్కి వస్తే భగవంతుడా నా పరిస్థితి ఏమవుతుందో. దొరకని అమ్మాయి కోసం దొరికిన దొంగోడిని వదిలేసిన పాపిష్టుడా. అయ్యో మేరీ మాత, స్టెల్లా ఇక్కడికి వచ్చే ముందు ఆ దొంగోడిని నా కంటికి చూపించారంటే నా స్టెల్లా లాంటి ఒక బంగారు విగ్రహాన్ని మీకు కానుకగా ఇస్తాను. ఒసేయ్, సరైన సమయం చూసుకొని చెప్పి తిరిగి రావే, లేదంటే నేను అయిపోయా. ఎన్ని కిలోలు బంగారం కొనాల్సిందో భగవంతుడా. ఎక్కడికి వెళ్తున్నావు? వాకింగ్కి వెళ్తున్నాను, వస్తావా? దొంగని పట్టుకోవాలి లేరా? దొంగని పట్టుకోవడానికి? అవును. నీకైనా బుర్ర దొబ్బిందా ఏంటి? ఏ అర్ధరాత్రి బయలుదేరి దొంగని పట్టుకుంటా అంటున్నావు? అంటే తెల్లారాక దొంగోడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడా? అలాగా? సరే సరే, వెళ్ళు. గుడ్ నైట్. ఏంటి? రేపు త్వరగా వచ్చేయండి, సరేనా? బాయ్. మర్చిపోకు. బాయ్. నా మీద చాలా కోపంగా ఉన్నాడు కదా? అయ్యో ఎందుకు? నా వల్లే కదా ఆ రోజు ఆ దొంగ తప్పించుకున్నాడు. దొంగోడు తప్పించుకుంది నా చెడ్డ టైం. ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ చేయలేను. ఏదైతే అదైంది. ఏదైనా ఆశపడచ్చని చాలా ఎక్కువగానే ఆశపడేశాను. ముందంతా పెద్దోళ్ళు చెప్తారు, ఎంత దొల్లినా కూడా అంటే మట్టి అంటుతుంది ఒంటికి. ఇప్పుడు అన్ని పోగొట్టుకు నిలబడ్డాను. ఇంట్లో తెలుసా? లేదు, నెల ఇచ్చే మనీ ఆర్డర్ ఆగిపోయిందంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు. 9 మంది పిల్లల్లో స్కాలర్షిప్తో పాస్ అయిన ఒకే ఒక పిల్లోడు ఈ భాస్కర్ మాత్రమే. భాస్కర్కు ముందున్న కేవీ పొటెన్షియల్ మాత్రమే, ఊరికే వచ్చింది, అదేం ప్రాబ్లం లేదు. కానీ పేరుకి వెనకతల MA BLని వేయడానికి మా అమ్మ చాలా కష్టపడింది. కానీ మా అమ్మకి ఏదైనా చేయాలంటే నా వల్ల కుదరట్లేదు. అదే చెప్పాను కదా, అంతా నా టైం. క్షమించి, ఇప్పుడు నేను చెప్పింది ఏది నీ మనసులో పెట్టుకోమాక. వీటిలో పెద్ద చిన్న అని నేనేం చూడను. ఫస్ట్ పీటీసీకి చదివినప్పుడే నేను ఒకరిని ఇష్టపడ్డాను. ఎస్ఐ అంటేనే ఇష్టమని నేను చెప్పానా? ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా నేను ఇప్పుడు చెప్తాను వినండి. నా మనసులో ఇప్పుడు ఆ పాత కేవీ భాస్కరే ఉన్నారు. ఏయ్ భరత్ కుమార్. ఎవరది? నేనే రారే. రారా రారా రారా. యుద్ధ రంగంలో బాణం తీశాను, వెక్కు పెట్టాను, వదిలాను. చూసిన చోటల్లా శత్రువులు నీడలే. చుట్టూ చూస్తుంటే అర్థమవుతుంది, యుద్ధం మొదలవక ముందే గెలుపు పొందాడు ఈ గెలుపు నాయకుడు. ఏంటి భరత్ కుమార్? భాస్కరా, ఏం చెప్తున్నావు? యుద్ధం ప్రారంభించడానికి ముందే గెలిచినోండ్రా నేను. ఏం యుద్ధం? యుద్ధ రంగంలో బాణం తీశాను, నీకు ఎక్కు పెట్టాను. భాస్కరా, నువ్వు పని పోయిందని ఏం బాధపడవద్దు భాస్కరా. నే ఐజీ దగ్గర మాట్లాడి నీకు మళ్ళీ పని చాలా మంది వెనకాతలుండి పనులు చేస్తారు, కానీ ఏమీ నన్నేమీ చెయ్యలేరు. అంజు నాకేరా అర్థమవుతుందారా ఎదవా? చూద్దాం, మనం చూద్దాం. అటెన్షన్, ఆగే ముడ్, పీచే ముడ్, ఆగే చల్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. చూసుకుందాం రారా. మనం చూసుకుందాం, చూసుకుందాం, మనం చూసుకుందాం. హలో, ఎస్ సార్. మీరు భాస్కరన్ని మీ సొంత తమ్ముడులాగానే చూస్తున్నారు కదా? అవును సార్. నేనిప్పుడు చెప్పే విషయం బయట ఎవరికి తెలియకూడదు. పని పోయింది, ఆయనకి ఇంత ఒక మనవ్యాధిగా మారిపోతాడని నేను తలచి కూడా చూడలేదు. ఇక్కడ చూడు, భాస్కరన్కి పిచ్చి పట్టింది. పిచ్చి పట్టిందా? భాస్కర్కా? భాస్కరుడికా? అవును. ఇక్కడ వచ్చి నా దగ్గర మళ్ళా గోపికృష్ణ దగ్గర తమిళ్లో సంస్కృతంలో శ్లోకాలు చెప్పాడు. ఏదో మనవ్యాధి అయి ఉందని అనుమానపడుతున్నాను. నేతికే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడికి ట్రీట్మెంట్ ఏం చేయాలనో అది మొదలు చూడండి. సరే సార్.
బామర్ది, ఈ కత్తిని ఎవరు ఇక్కడ వేసింది? బామర్ది, బామర్ది, నేను ఇక దేనికి భయపడేది లేదు బామర్ది. అయ్యో బామర్ది, రే బామర్ది, 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 బామర్ది. అది తీసుకో. చాలు, వెళ్దాం పద. దాక్కోరా. ఇక్కడేం చేస్తున్నావయ్యా? షాపింగ్. ఏం షాపింగ్? చిప్స్ చిప్స్. చిప్సా? పరిగెత్తకు, పట్టుకోండి. బీహారనా? అన్నీ గుర్తున్నాయి. అన్నిటినీ చదివి చూసారా? ఎవరమ్మా ఫోన్లో? నా ఫ్రెండ్ అమ్మా. అమ్మా వెళ్ళిపోయింది. భరత్ కుమార్ వల్ల ఏ సమస్య లేదు కదా? లేదు లేదు, మాట్లాడుతున్నప్పుడు బయటికి రాలేను కదా. ఎందుకు బయటికి రాలేకపోతున్నంటే నాకు కొంచెం కాలు జారి కింద పడిపోయాను. లేదు, ఎముకలు ఇరగడం అలాంటి తల్ల కట్ట అలాంటిది ఏం లేదు. కింద పడడం వల్ల కొంచెం జలుబు చేసింది అంతే. తర్వాత ఏంటి? భాస్కరా, నేను బీహారాన్ని చూశాను. బీహారనా? ఏ బీహారన్? 50 లక్షలు బీహారని ఆంధ్రాలోనే ఉన్నాడనేది నిజమే. ఒక కారు లోపల వాడు సామాన్యుడులా కూర్చునేది నేను చూశాను. ఆ నిమిషం నేను ఊపిరి పీల్చుకోలేకుండా అవాకై నిలబడ్డాను. అరే ఊరికే ఉండరా, 50 లక్షలు దొరుకుతాయంటే నీ ముందుకు రావడానికి వాడేమన్నా పిచ్చోడా ఏంటి? చెప్పు. నా ముందు నిలబడున్నది భాస్కరుడే కదా? అవును. అయితే నేను చూసింది కూడా ఆ బీహారున్నే. అప్పుడు ఆ ఈనాసు నా చేతికి చిక్కాడు. ఈ చొక్కా వాడిదే. బామ్మర్ది, నీకు తల్లో ఏదో ప్రాబ్లం అనుకుంటున్నాను రా. లేదంటే ఆ భరత్ కుమార్ నన్ను పిచ్చోడు అన్నప్పుడు అది నమ్మి నన్ను ఈ పరిస్థితికి తీసుకొస్తావా? అది ఇలా కాదు, నన్ను నమ్ము, నేను చెప్పేది నిజం. లాతీ సార్, క్యాప్ సార్. ఎస్, సబ్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ హియర్. బీహార్ అన్న ఎక్కడ? మీరెవరు? హలో హలో, ఈ విషయాన్ని బయటికి ఎవరికి చెప్పవద్దు. నేను ఎంత త్వరలో పోలీస్ ఫోర్స్ తో రాన్ మాల్తాదో అంత త్వరలో వస్తాను. ఓకే? ఏంటి సార్? అవును, సుభాష్ నగర్ లో ఒక ఇంట్లో బీహార్ అని దాచుకున్నాడని మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది. దేవుడి దయలో అన్ని భాగ్యం మీ భరత్ కుమార్ పక్కనే ఉంది. అధికారం మళ్ళీ డబ్బు మన దగ్గర రాపోతుందిరా గోపికృష్ణ. వీరుడు, ఈ ఊరికి కాపలాదారుడుగా ఉంటున్న ఎస్ఐ భరత్ కుమార్ మన ఊరిని వణికిస్తున్న తీవ్రవాద వీకరుణ్ణి ఖైదీ చేశాడు. వీకరుణ్ణి ఖైదీ చేసి మన ముందును తీసుకువెళ్ళటం అది మీరే చూడండి. మనమందరం భయపడుతూ ఉన్న తీవ్రవాద వీకరుణ్ణి ధైర్యంగా ఖైదీ చేసిన ఎస్ఐ భరత్ కుమార్ని ఈ ఊరు మెచ్చుకుంటుంది. యాభై లక్షల రూపాయలు పేరులో మట్టికే కాదురా, నువ్వు పెద్ద భాగ్యవంతుడివిరా నా భరత్ కుమార్ అల్లుడా. ఏమిటి జీపులోనే కూర్చున్నావు? లోపలికి రా. మీ మర్యాద నాకేం అవసరం లేదు. అయ్యో, ఇది నీళ్లు లాంటిదిరా, నీకు మర్యాద లేకపోవటం ఏంటి? నువ్వు ఆ వీకరుణ్ణి ఖైదీ చేసినప్పుడు నా కూతురు అంత సంతోషపడిపోయిందిరా. ఏమంటున్నావే? అధికారం డబ్బు నా దగ్గర వచ్చిన తర్వాత ఈ భరత్ కుమార్ మీకు మంచివాడుగా కనిపిస్తున్నాడు కదా. చాలా అధ్వానంగా ఉన్న ఈ మొహం ముందు నేను అసలు 4 మాటలు అడగొచ్చా? తోడేలు మంద్రోలాగా శుద్ధీకరణ బుద్ధి, లక్ష్యమని చెప్పిందే మీ దేగ చూపులు, అన్ని కలిపిన ఒక జీవితం. అదే మా మామగారు భరత్ కుమార్. మాట్లాడొద్దు, నేను ఏది మర్చిపోలేదు. ఇలా ఒక ఛాన్స్ కోసమే నేను కాసుకుని ఉన్నాను. పుట్టింది ఆడపిల్లని తెలిసిన రాత్రి తాతయ్య చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయావు బాబు? లేదు, ఖచ్చితంగా నేను అది మాత్రం మర్చిపోను. కానీ ఒక్క కండిషన్, అంజు విషయాల్లో నాకు మీ నిర్ణయం ఏదీ వద్దు.
నాన్నగారిని అమ్మగారిని వదిలేసి అంజు ఇప్పుడు ఈ నిమిషమే నాతో పాటు రావాలి. ఎందుకు వదిలేసి రావాలి? మేమే ఆశీర్వాదం చేసి పంపిస్తాం. వద్దు, ఇది మిమ్మల్ని వదిలేసే రావాలి. అంజు కోసం 5 వరకు ఎంచుతాను. దాని లోపల ఈమె నా చేయిని పట్టుకోవాలి. అప్పుడే ఆమె భరత్ కుమార్ భార్య అవుతుంది. సిగ్గుగా ఉందా? పర్లేదు, నా కన్ను మూసుకుంటాను. 1 2 3 4 5 నేను ఎక్కడికైనా వస్తాను సార్, ఎవరినైనా నరుకుతాను. గోపికృష్ణ అనే బీహేరాన్ని పట్టుకున్నట్టు అసలు ఒక కల కన్నాను. అర్థమైంది మీతోటి ఆ లవ్వరు. అయ్యో బీహరన్. సార్ బీగరనా? ఆ వీగర్ని నేనే పట్టుకుంటా. ఆ 50 లక్షల్ని అవార్డుని నేనే తీసుకుంటా. వీగర్ పట్టుకుని వస్తా, మీరెవ్వరు రావద్దు. నేను చూసుకుంటా. వీగరా ఎక్కడ్రా ఉన్నావు? వచ్చాను రా సింహాన్ని. ఎక్కడ్రా దాక్కున్నా? వీగరా వీగరా తుపాకీ పట్టుకుని భయపెట్టడం వీరమా? తుపాకీని విసిరిపడేసి ఒక్కడి వేరారా? నేను రెడీ. వద్దు, దగ్గరికి రావద్దు. మాటలుగానే ఉండాలి. ఇదిగో వద్దు. సార్ నన్ను కాపాడండి సార్. గట్టిగా కొడుతున్నాడు సార్. కాపాడండి సార్. अच्छी तरह से सुन लो, सब लोग अपने बंदूक फेंक दो। फेंक दो, फेंक दो। मैं 3 तक गिन लूंगा। उसके अंदर बंदगी नहीं होना चाहिए। नहीं तो సార్ తుపాకీలన్నీ కింద పడేయండి సార్. మీకు దోశలంతా కాల్చి ఇచ్చాను సార్. వీడు నన్ను కాల్ చేస్తాడమ్మా సార్. కిందకి పెడుతున్నాడు సార్. కూలి కిందకి పెడుతున్నాడు సార్. కింద పడేయమనండి సార్. పడేయండి రా గన్నుని. నీతో మాట్లాడడానికే కదరా వచ్చాను. ఇలా మెడ పట్టుకుని ఇడ్చుకు వెళ్తున్నావేరా సార్. నన్ను మాత్రం ఎలాగైనా కాపాడండి సార్.
నేనేమన్నా చంటి బిడ్డ నా చంకలో తీసుకెళ్తున్నావు, దింపరా రే, నన్ను దింపరా సార్. ఏంటి సార్ అందరూ దూరం పోతున్నారు? అమ్మా, అయ్యో చిక్కుకున్నానే. నన్ను వదిలేరా, నన్ను వదిలేరా. ఫాస్ట్ కమ్ ఆన్ ఫాస్ట్. వాడేదో తీస్తున్నాడు, అందుకు మామయ్య ఉండొచ్చు సార్. అయ్యో, లైన్ పొజిషన్. బాంబు వెళ్తే అలా బాంబు పేలి చచ్చిపోతానంటే చచ్చిపోని. ఆగు, పరిగెత్తక ఆగు. కమాన్, త్వరగా రండి. Stop. ఈ ఇల్లుని అందరూ చుట్టుకోండి. ఏంటి ఇది? తెలియదే. అలా అయితే నిజంగానే బీహారనేనా? అవునరా, చూసావా? ఆ వీరుణ్ణే నేను చూశాను. వాడేలా ఎక్కడికి వచ్చాడు? మనల్ని చంపడానికే వచ్చుంటాడు. అరే ఊరి భగవంతుడా, భగవంతుడా. इंद्रन बिल्ला बाहर आकर सरल हो जाओ, वरना इस पूरे घर को जलाकर राख कर दूंगा, समझे? अब आखिरी बार कहता है, सरेंडर करो. अपने आप को पुलिस का हवाला नहीं करूंगा, उससे भी अच्छा मरना है, मरना है. ఏంట్రా, ఏం జరిగిందిరా? ఆత్మహత్య. సైనైడ్ అయి ఉంటుంది, లేకపోతే ఇలా చావడే. వీడు చనిపోయాడు. లేదు, చావలేదు. మనమే వీడిని చంపాము. ఏంటి? ఇక్కడ పడుకునుంది 50 లక్షల రూపాయలు రా. వీడు సైనిడ్ తినలేదు, గొడవ పడి వీడిని మనమే చంపేశాము. ఎత్తు ఎత్తు. ఇప్పుడేం చేయాలంటే గొడవ పడేటప్పుడు వచ్చే శబ్దాలు రావాలి. నేను వీడిని కొడతాను, నువ్వు ఊర్చుకో. వదలను, వదలను, వదలను. ఈహరా, వదలనురా. Let's move, sir. Hey, no, just wait. చంపేశాం, బీహార్ని మేము చంపేశాం. అవును, వీహరుని మేము చంపేశాము. వీహరన్ మాతో గొడవ పడ్డాడు. ఆత్మరక్షణ కోసం వీహరుని చంపేశాం. ప్రాణాలతోనే పట్టుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ కాలేదు. మమ్మల్ని క్షమించేయండి.
పోయింది 50 లక్షలు, ప్రమోషన్ కూడా పోయింది. ఇట్స్ గ్రేట్ మై బాయ్స్, రియల్లీ గ్రేట్. మీరు ఆంధ్రప్రదేశ్ పరువుని కాపాడారు, ఇండియా పరువుని కాపాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ యూ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్. న్యూస్ న్యూస్ హాట్ న్యూస్. టెర్రరిస్ట్ బీహారన్ ని చంపి 50 లక్షలు పరిష్కారంగా తీసుకున్న పోలీస్. న్యూస్ న్యూస్ హాట్ న్యూస్. బీహార్ జైలు నుంచి తప్పించుకున్న తీవ్రవాది బీకరన్ పట్టుకునే సమయంలో హత్య చేయబడ్డారు. బీగర్ని చంపిన కానిస్టేబుల్స్ అయిన కేబీ భాస్కర్ ని, మాథ్యూ జోసెఫ్ ని భారత ప్రభుత్వం వాళ్లను గౌరవించింది. ఈ వీరులకి గవర్నమెంట్ ఇస్తానన్న 50 లక్షలు అతి త్వరలో ఇవ్వాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీ వారిని అడిగారు. రంగారెడ్డి జిల్లాలో, సత్తెనపల్లి జిల్లాలో రామయ్య అనే వ్యక్తికి, పార్వతి అనే మహిళకి, వీరిద్దరికీ కలిసి 9 మంది సంతానం కలిగారు. 8వ బిడ్డగా జన్మించిన వాడు భాస్కర్ అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా చేరారు. పాఠశాలలో చదివేటప్పుడు కళల యందు ఎంతో ఆసక్తి చూపించేవారు. कुन्नत विटिल भास्करन और मैथ्यू जोसेफ, इन दोनों पुलिस कर्मचारियों को राष्ट्रपति ने इस अवसर में मुबारकबाद दे दी है. ఎలా ఉంచుడు, అంత కష్టపడింది నేను, బహుమతంతా వాలికంట. దీనికి కారణం అంతా నువ్వు మాత్రమే. మీకు సాయం చేద్దామని అక్కడికి వచ్చాను నేను. దానికి నువ్వు బీహారన్ తుపాకీని తీసుకుని నన్ను చంపి ఉండొచ్చు. నాకు అక్కడ ఉన్నప్పుడు ఐడియా రాలేదు సార్. లేసుకోరా, లోపలికి వెళ్ళు. కాఫీ, హలో, భాస్కరన్ హియర్. నేను భరత్ కుమార్ మాట్లాడుతున్నాను. ఓ భరత్ కుమారా, ఏంటి విశేషం స్నేహితుడా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వర్షం వస్తుందా? ఇక్కడ ఎండ మాత్రమే కొంచెం చాలా ఉంది. ఎండ ఇంకా చాలా బాగా ఎక్కువ అవుతుంది. నువ్వు ఏంటి విషయమో చెప్పు భరత్ కుమారా. లేదది ఈ లాటరీ కొట్టేటప్పుడు ఈ టికెట్ తీసుకునేవాడికి మాత్రమే కాదు, ఈ టికెట్ అమ్మిన ఏజెంట్ కు కూడా బహుమతి ఉంది. నువ్వు లాటరీ బిజినెస్ స్టార్ట్ చేసావా? అది కాదు భాస్కర్, ఆ బీహరన్ని పరిగెత్తించి మీ ఇంట్లోపలికి తెచ్చింది నేనే. దానివల్ల 50 లక్షల్లో ఒక సగము నాకు కూడా రావాలి. ఓ, నువ్వు ఒకటి చెయ్యి. నువ్వు ఒక పెద్ద గోని మూట తీసుకుని ఇక్కడికి రా. నేను 50 లక్షలు ఇచ్చేస్తాను. రూపాయలకి కావాలా లేకపోతే నీకు 10 రూపాయల నోట్లుగా మార్చి ఇవ్వాలా? మీ నాన్న దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర కూడా మాట్లాడావని పెట్టుకో. రే చిన్న పిల్లోడా, పోరా పిచ్చోడా. రేయ్, ఆ 50 లక్షల సగం నువ్వు నాకు ఇవ్వలేదంటే ఆ నజరపట్ట జేమ్స్ నీ దగ్గర పంపించి పెడతాను, చూసి ఉండుకో. నాయకుడు జీవించు, 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 నాయకుడు. సార్, మీ అనుచరులు ఇక్కడెందుకు అరిచి గోల చేస్తున్నారు? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి గోళాలు జేజేలు ఆపడం కుదరదు సార్. ఇక్కడే మీటింగ్ జరగట్లేదుగా, ఆపమని చెప్పండి సార్. ఆపండి ఆపండి. నేను ఇలా అయింది నీకు నచ్చలేదని. టీవీసీ కలెక్టర్ గారు వచ్చారు. వస్తారు, ఇలా చాలా మంది వస్తారు. రే భరత్ కుమారు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావాలి. వచ్చి చూడు, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి చూస్తూనే ఉంటున్నారు. ఇండియాలో అన్ని పక్కల నుంచి నాకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ మరియు ఎక్స్ఎంపీ అందరూ వచ్చారు. సరే, ఒకటి చేస్తాను. 50 లక్షలు వచ్చిన తర్వాత ఒక 5-10 ఇచ్చి పంపిస్తాను, సరేనా? సార్ రండి సార్, ఇదిగో స్టెల్లా, నా పెళ్ళాం, తను ఫారిన్ లో. సర్లే సర్లే, అలాగే జరగని. వచ్చి కూర్చోండి. రండి కూర్చోండి. ఎంతైనా అడుక్కునే వాళ్ళకన్నా ఒక అమౌంట్ నేను పక్కకు పెట్టాను. దాంట్లో నీకు కొంచెం ఇస్తాను, సరేనా? నీ పక్కన ఉన్నవాడే బిచ్చగాడ్రా. స్నేహితుడా, ఇండియానే భయపించే బీహార్ని చంపిన వాళ్ళమే మేము. ఇలాంటి బెదిరింపులకంతా మేము భయపడం. అర్థమైందా? ఏంటి చంపేస్తావా? చంపేరా, చంపే. మా మాతృదేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకడుగేయరా మేము. నువ్వేమరా ఏమేమో మాట్లాడుతున్నావు? ఏంటి అమ్మ దేశం? సరే, ఎదుర్కొనే ధైర్యం ఉంటే రారా స్టూపిడ్. ఈయన జిల్లా కలెక్టర్. తెలుసు. హలో హలో సార్. ఫోన్ లో ఎవరు? చెప్పేంతగా ఎవరు లేరు సార్. తలపడదాం రారా అని పిలిచింది. అది మేము చంపిన బీగరన్ వాళ్ళ మనుషులు బెదిరిస్తున్నారు. వాళ్ళని చంపిన దానికి మమ్మల్ని చంపేస్తారంట. ఈ రోజు ఇది 103వ ఫోన్ కాల్ సార్. మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. అలా అయితే వాళ్ళు మమ్మల్ని చంపనండి. నాకు ముఖ్యం నా భారతదేశం.
మా జీవితమే ఈ దేశాని కోసమే. అవును సార్. లేదు భాస్కర్, మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఏ ఆపద రాకుండా చూసుకోవడం మా బాధ్యత. అయ్యో, దీన్ని అంత పెద్ద చేయకండి సార్. ఇది నా వార్డు. 25 లక్షలు పార్టీ డబ్బు కనబడకుండా పోయినప్పుడు అందులోంచి నన్ను కాపాడిందే ఈ సమస్య అంతా. నన్ను క్షమించండి, నేనందరికీ ఇలానే చెప్పాను. మీరిద్దరు మా పార్టీలో మెంబర్స్ అని, నేను చెప్పటం వల్లే మీరు వీకార్ని చంపారని. అందుకు మీకు ఏ సన్మానం కావాలో చెప్పండి, అది నేను చేస్తాను. నిన్న మలేషియా నుంచి ఒక ఫోన్ కాల్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, నికోబార్ ఐలాండ్స్, చెలి, పెద్దరెడ్డిపాలెం, కర్నూలు, అవును ఇథియోపియా, అన్ని చోట్ల నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి. అందరికీ మమ్మల్ని చంపేయాలంట. ఈ వీహరునికి ప్రపంచమంతా పరిచయం ఉందనే విషయం మాకిప్పుడే సార్ తెలుసు. దీన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. మీ బందోబస్తు కోసం పోలీసు వాళ్ళని ఏర్పాటు చేస్తాను. వద్దు మిస్టర్ భాస్కర్. డీసీపీ, ఏసీపీ, ఎస్పీ వీళ్ళందరితో మాట్లాడి దీని గురించి ఏం చేయాలో చూస్తాను. అయ్యో సార్, వద్దు సార్. సాధారణ కానిస్టేబుల్ మాకు డిఎస్పీ, ఎస్పీ అన్నారంటే ఇదే వ్యాపారం కాదు. ఈ విషయం తర్వాత మీరు నేషనల్ ప్రాపర్టీ. ఇప్పుడు మీరు ఇండియన్ గవర్నమెంట్ కి ముఖ్యమైన వాళ్ళు. అందుకనే చెప్పండి, సెక్యూరిటీకి ఎవరు కావాలి? బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బ్లాక్ క్యాట్, అదొద్దా? అలా మీరు పెడతారంటే మాకు ఎస్పీ డిఎస్పీలంతా వద్దు సార్. మేము 100% నమ్ముకునే మనిషి ఉన్నారు మన డిపార్ట్మెంట్ లో. అవును, ఎస్ఐ భారత్ కుమార్. అతనే. ఆయనే మాకు కాపలాగా ఉంచండి. వెల్, ఇట్స్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, వాడికి సెక్యూరిటీగా నేనా? దాంట్లో ఏం గొడవ లేదు, నాకు అలా కాంప్లెక్స్ కూడా లేదు. కానీ సార్, త్వరలో మా సొంత పాలు ఒకరు పెళ్ళి త్వరలోనే జరగపోతుంది. దానివల్ల నేను లాంగ్ లీవ్ ఎత్తాల్సింది ఉంటుందేమో. లీవులంతా ఇవ్వలేమయ్యా. లేదు సార్, వాడి చెప్పిన వల్ల మాత్రమే కాదు సార్. లేదు సార్, నాకు లీవ్ మాత్రం శాంక్షన్ అవ్వలేదంటే. ఇది కలెక్టర్ గారి ఆర్డర్ అయ్యా. ఓకే సార్, సరే సార్, నేనే వాడికి సెక్యూరిటీగా ఛార్జ్ తీసుకుంటాను సార్. ఈ ఊరిని భయపెట్టిన వీగారిని చంపింది ఆ ధైర్యం ఉన్న వాళ్ళు తమిళనాడు వాళ్ళు కాదు, ఒరిస్సా వాళ్ళు కాదు, హర్యానా వాళ్ళు కాదు. ఒక ఇద్దరు తెలుగు బిడ్డలు. ఈ తెలుగు బిడ్డలు కర్నూలు వాళ్ళు కాదు, కోదాడ వాళ్ళు కాదు, తిరుపతి వాళ్ళు కాదు. మన ఊరికి చెందిన ఇద్దరు పెద్ద మనుషులు. ఏంటి అంత బాగా చూస్తున్నావు కదా, నువ్వు ఇలా ఊరికే ఉంటే ఎలాగా? నువ్వే మాకు బాడీ గార్డ్. శత్రువులు తుపాకీతో నిలబడ్డారా లేక బాంబు వేయబోతున్నారా అనేది నువ్వే చూడాలి. నీకు ఎదురుగా ఒకే ఒక తుపాకీ రావడానికే ఛాన్స్ ఉంది. ఎవరి తుపాకీ? నా తుపాకీ. దాన్ని చేయబట్టకు. ఓ అలాగా. రే భరత్ కుమార్, నువ్వు ఇప్పుడు చెప్పిన విషయాన్ని హయ్యర్ ఆఫీషియల్ దగ్గర చెప్పాననుకో, ఆ క్షణమే నువ్వు లోపలికి వెళ్ళిపోతావు. మీ అందరం ముందు ఈ వీరుల దగ్గర నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 25 లక్షల పార్టీ డబ్బు దొంగిలించింది దయచేసి ఎలాగైనా పట్టుకోండి. ఇప్పుడు ఈ మీటింగ్లో వీరులకి సన్మానం చేయబోతున్నాం. మొదటిగా మన భాస్కర్ గారి కోసం కేవి దక్షిణామూర్తి, ఉమెన్స్ కాలేజీలో నుంచి అంజు రాఘవన్, ఒక పెద్ద గొడవ తర్వాతే ఆ బీహార్ని మేము ఓడగొట్టాం. ప్రపంచంలో ఉన్న అన్ని విద్యలు నేర్చుకున్న వ్యక్తి వీహరుడని సందేహమే లేదు. తర్వాత మేము నేర్చుకున్న స్పెషల్ బాక్సింగ్ వల్ల వాడితో పోటీపడి గెలిచాము. రివార్డ్ డబ్బులు 50 లక్షలు దక్కుతాయి. దాంతో మీరు ఏం చేయబోతున్నారు? ఏదైనా అనాథాశ్రమానికి ఇవ్వాలనుకుంటున్నాము. అవును, వీడి రివార్డ్ 25 లక్షల్ని మొత్తంగా అనాథాశ్రమంకే ఇచ్చేస్తాడు. కానీ నా వాటా మాత్రం నా దగ్గరే ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ లేదు. పై అధికారుల బెదిరింపులకు భయపడి ఏదీ చేయలేకుండా ఉన్నాము. సాధారణమైన పోలీసులకి ఒక మొత్తం ఖర్చు పెడతాము.
డీడీ వ్యూవర్స్ కి ఏమైనా అడ్వైస్? ప్రేమే ముఖ్యం. ఎస్ఐ పోస్ట్ కోసం. పెళ్లి ఇటు ఇవ్వండి. ఈ కారణం అడ్డు పెట్టి ఇంకో పెళ్లి చేసుకోవడం నా వల్ల కుదరదండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది. పేరు స్టెల్లా. తను ఫారిన్ లో ఉంది. ఆ విషయాన్ని అడిగారంటే మా ఇద్దరికి మనసులో ఎప్పుడో పెళ్లి అయిపోయింది. ఆంధ్రలో ఉన్న అన్ని కానిస్టేబుల్ ని సాక్షిగా పెట్టుకుని గ్రాండ్గా తాళి కట్టారు. అది త్వరలో జరగబోతుంది. దానికంటే ముందు కొంతమందిని చూపు చూడాల్సి ఉంది. హలో అంజు, ఏంటి ఈ సమయంలో? చాలా గ్రాండ్ గా వద్దు, సింపుల్ గా చాలు. నేను ముందే చెప్పాను కదా. అది కొంచెం డబ్బులు దొరుకుతున్నాయని ధైర్యంతో అవసరపడి చెప్పేశాను. అవేం వద్దు. పెళ్లిని మనం శ్రీరాముడి గుడిలోనే పెట్టుకుందా. శ్రీరాముడు గుళ్ళో అంటే నువ్వు సీతలాగొస్తావా? పర్వాలేదు, శ్రీరాముడికి ఒక భార్యే కదా, అవన్నీ నేను చూసుకుంటాను. అంతేకాకుండా మనం లక్షల్లో ఖర్చు పెట్టక్కర్లేదు. ఎవరమ్మా ఫోన్లో మాట్లాడుతున్నది? నా ఫ్రెండ్ నాన్న. లక్షలు అది ఇది అని మాట్లాడుతున్నావు? అది చదువులో ఒక డౌట్ అడిగింది. లక్షల్లో డౌటా? బాటినీ చదివే దానికి నీకు లక్షల్లో ఏంటి సందేహం? కొత్త సిలబస్ నాన్న, అవన్నీ మీకు చెప్తే అర్థం కాదు, వదిలేయండి. ఏంటమ్మా? ఏం లేదు మమ్మీ. అవును, ఏంటి అలా నుంచున్నారు? వచ్చిన కాళ్ళతో నుంచోకుండా లోపల నుంచి వేరే కాళ్ళు తీసుకొచ్చి నుంచుంటారా? నువ్వేంటి అడుగుతున్నావు? ఏంటి రాగానే కేకలేస్తారు? ఏమే, మన పిల్లని నువ్వు గమనించావా? ఏమైంది? కొన్ని రోజులుగానే ఏదో ఒక డిఫరెంట్ కనపడతలా? సమస్య? మెడికల్ భాషలో చెప్పాలంటే తనకేదో ఒక లవ్ ఫీవర్ వచ్చింది అనిపిస్తుంది. ఇంకా మనం కొంచెం కష్టపడి ఖర్చు పెట్టామనుకో, మంచి మెడికల్ కాలేజీలో తనకి సీటు తీసుకురావచ్చు. అదంతా వేస్ట్ అయిపోతుందేమో చంద్రమతి. అయ్యో అలా అనకండి, నాకు బీపీ పెరుగుతుంది. దానికి నేను మాత్రిస్తాను, కానీ నా బీపీని ఎవరు చూసుకుంటారో? నాకు తెలుసు గుడికి మీరు వస్తారని. అవును, కుమ్మరుడింటి భాస్కరుడు లక్షాధిపతి అయ్యే రోజు ఎంత దొంగతనైనా దేవుడు అనుగ్రహం ఉండాలి కదా. దేవుడికి ఎంత కమిషన్ ఇస్తున్నారు? ఏదీ లేదు, మనసులోంచి ఒకే ఒక కోరిక. నువ్వేం పూజ చేసి వస్తున్నావు? అన్నీ బాగా జరగాలని ఒక పుష్పాంజలి. అంజు అశ్విని నక్షత్రం, భాస్కరన్ భరణి. ఏం మొక్కున్నావు? అది దేవుడికి తెలుసు. అమ్మా మేరీ మాత, ఇంకా దండం పెట్టుకోవడం అవ్వలేదా? 10 బ్యాంక్ మేనేజర్ రమ్మన్నాడు కదా. రావు కాలంకు ముందే అకౌంట్ ఓపెన్ చేయాలి. నా ప్రార్థన ఇంకా పూర్తవ్వలేదు భాస్కరా. ఇటువంటి ఏమీ లేని ఒకడే నన్ను నిద్ర నుంచి లేపి నన్ను ఇంత బాగు చేశాడు. మీడియా వల్ల ఉంటుంది. ఇంటర్వ్యూ తీసుకోవాలంటే బ్యాంకుకే రమ్మను. హలో, ఫోన్లో ఎవరు? భాస్కరేనా? అవును. 50 లక్షలు దొరికితే మీరేం చేస్తారు? ఏం చేస్తారని అడిగితే కాల్ చేస్తావా ఏంటి? కరెక్ట్గా వాటా చేసుకుంటాం. కానీ దానికి ఇంకొకళ్ళు కూడా ఉన్నారే. హక్కుదారుడా? అదెవరు? నేనే, డాక్టర్ రాఘవన్, గవర్నమెంట్ చీఫ్ సర్జన్. అది సరే. వీకరుణ్ణి చంపింది మీరు కాదు, వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. పొటాసిన్ సైనైడ్ తినేవాడు చనిపోయి ఉన్నాడు. ఆ బాడీని పోస్ట్మార్టం చేసింది నేనే, డాక్టర్ రాఘవన్, ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్. ఎవరు? డాక్టర్ రాఘవన్ అంటే అంజు వాళ్ళ నానే కదా? నేను అంజు తండ్రి అని నీకెలా తెలుసు? అంజుని నాకు తెలుసు. డాక్టర్ రాఘవన్ కూతురని తను చెప్పింది నాకు. అలాగా. గవర్నమెంట్ ఇచ్చే సన్మానం 50 లక్షలు. ఎవరికీ పనికి రాకుండా పోటానికి, ఆ డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ చేతికి తిరిగి వెళ్లకుండా నేను మీ చేతికి దొంగ సర్టిఫికేట్ రాసిచ్చాను. కానీ ఆ డబ్బులో నాకు కూడా భాగం కావాలి. ఏమంటున్నారు? మీరేం తీర్మానం తీశారో చెప్పండి. మేము కొంచెం ఆలోచించాలి. నేనే కాల్ చేస్తాను. అలాగే, కానీ ఎక్కువ లేట్ చేయకండి. సరే. రేయ్, ఏమైందిరా? చెప్పురా. 50 లక్షలకి మన ఎదురు చూడన ఒక వాటాదారుడు ఉన్నాడు. వాటాదారుడా? అవును. నువ్వు వెళ్ళి ఆ తలుపు కిటికీలు అన్నిటినీ మూసేసిరా.
ఎస్ డాక్టర్ రాఘవన్. కానిస్టేబుల్ భాస్కర్. ఏం తీర్మానం తీసుకున్నారు? మీ డిమాండ్ ఏంటి సార్? చెప్తాను. ఆ 50 లక్షల రూపాయలని 3 భాగాలుగా వెయ్యాలి. కనీసంగా చూసుకుంటే ఒక మనిషికి 16,66,666 రూపాయల 60 పైసలు వస్తుంది. అలా చూసుకున్నా 2 పైసలు మిగులుతుంది. ఆ 2 పైసల కోసం ఈ కాలంలో బిచ్చగాడ కూడా తీసుకోడు. అందువలన ఏం జరిగినా సరే ఈ అమౌంట్ని నాకు క్యాష్గా పంపించండి. లేదంటే లేదంటే మీకు అనుకూలంగా రాసిన పోస్ట్ మార్టం రిపోర్టుని అదే పెన్నుతో మళ్ళీ తిరగ రాయాల్సి వస్తుంది. అది సాధ్యమా? అది నేను చేయగలనే. వీకరెంట్ బాడీని మళ్ళీ తొవ్వి తీసి రీపోస్ట్ మార్టం, దట్స్ ఆల్. అదొద్దు, మనం నేరుగా కలిసి మాట్లాడుకుందాం. ఓకే, ఆల్వేస్ వెల్కమ్. మన గేట్లోనే కదా ఆ కార్ నిలబడి ఉంది. అవును. నమస్తే సార్. ఏం ఆలోచించారు? మీ కండిషన్స్ ఏంటని? అది నేను ఫోన్లోనే చెప్పుండేవానిగా. మీ డిమాండ్ ఏంటి సార్? చెప్తాను. ఆ 50 లక్షల రూపాయలని 3 భాగాలుగా వెయ్యాలి. కనీసంగా చూసుకుంటే ఒక మనిషికి 16,66,666 రూపాయల 60 పైసలు వస్తుంది. అలా చూసుకున్నా 2 పైసలు మిగులుతుంది. ఆ 2 పైసల కోసం ఈ కాలంలో బిచ్చగాడ కూడా తీసుకోడు. అందువలన ఏం జరిగినా సరే ఈ అమౌంట్ని నాకు క్యాష్గా పంపించండి. లేదంటే లేదంటే మీకు అనుకూలంగా రాసిన పోస్ట్ మార్టం రిపోర్టుని ఏంటిది పెన్నుతో అది టేప్ రికార్డర్. వింటున్నది మీరు ఫోన్లో మాట్లాడిందే. దాన్ని మేము రికార్డ్ చేశాము. ప్రూఫ్ అని ఉంటారే, అదేటో తెలుసా? ఇదే ఆ ప్రూఫ్. ఎందుకు ఇది? వేరే దేనికి కాదు, ఏదైనా ప్రాబ్లం అయితే ఒకవేళ మా హయ్యర్ అఫీషియల్స్ కి ఇవ్వడానికి ప్రూఫ్ ఉంటుంది కదా. ఎవిడెన్స్? అవును, డబ్బుల మీద ఉన్న ఆశతో గవర్నమెంట్ చీఫ్ సర్జన్ డాక్టర్ రాఘవన్ ఎంబీబీఎస్ ఆయన పనికి ద్రోహం చేశారు. నిజం చెప్పాలంటే మేము కోల్పోవడానికి ఏదీ లేదు, కానీ ఒక గవర్నమెంట్ సర్వెంట్ గా ఉండే మీరు ఇలాంటి ఒక కార్యాన్ని ఉపయోగం పోతుంది. అది మాత్రమే కాదు, జీవితకాల శిక్ష. అయ్యో, నాకు భాగం వద్దు. దానికి బదులు నాకే క్యాసెట్ ఇవ్వండి. క్షమించండి, ఇదే మాకు ఆధారమే. ఇది ఆధారమా? అవును, మీ బిడ్డ అంజుని భాస్కర్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. తనకు కూడా లవ్ చేస్తుంది. ఒక క్యాసెట్ వల్ల మీకు ఒక కానిస్టేబుల్ అల్లుడు దొరకబోతున్నాడు. ఇలాంటి భాగ్యం లోకంలో ఎవరికీ దొరకదు. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ అయిపోయాక ఈ క్యాసెట్ మీకు తిరిగి ఇచ్చేస్తాను. ప్రొద్దునెళ్ళి బ్యాంకు పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనం తినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవును, పోలీస్ ఎస్కార్ట్ తో పాటు మీ అక్కడికి వస్తాం. భయపడకండి, ఈ క్యాసెట్ భద్రంగా నా ప్యాకెట్ లోనే ఉంటుంది, ఒక ఆధారం లాగా. అయ్యో, రియలీ? నాన్న ఒప్పుకున్నారా? ఓ ఎస్, నేను ఇక్కడ పెద్ద విందు అరేంజ్ చేస్తాను. ఓకే ఓకే, బాయ్, సీ యూ. ఎవరే అది ఫోన్లో? భాస్కరన్. ఏంటో వాగుతున్నావు? డాడీ వద్దు, క్యాసెట్. ఏంటి మాట్లాడుతున్నావు? అదేం క్యాసెట్? ఏమంటున్నావు? ఈ విషయంలో నాతో గొడవ పడితే క్యాసెట్ అని చెప్పమని భాస్కరన్ చెప్పారు. అదేంటి? ఏమైంది? నా పరిస్థితి ఎందుకు అడుగుతావులే, కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది నా పరిస్థితి. ఏమంటున్నారు? దినం పెట్టాలంట. విందా? ఎవరికి? నీ చచ్చిపోయిన నీ తండ్రికి. చనిపోయిన నాన్నకి విందు భోజనం పెట్టడానికి దేవసమా? ఏమే, నీకు తెలుసా నువ్వు ఇంతకు ముందు వల వేసి నన్ను పట్టుకున్నట్లు ఇప్పుడు నీ కూతురు వల చేతిలో పెట్టుకొని తిరుగుతుంది. ఏమైనా సరే నా నిర్ణయం నాదే. నాకు జరిగిన పొరపాటు నా కూతురికి జరగకూడదు. ఇదిగో, మీ కూతురులాగా నన్ను రెచ్చగొట్టకండి. ఏం చెప్తావు? క్యాసెట్. అయ్యో దేవుడా పరమాత్మ! ఇక్కడేం విషయం? మాకు ఇవాళ ఇక్కడే లంచ్ అరేంజ్ చేస్తున్నారు. ఒకసారైనా మా ఇంట్లో తినాలని డాక్టర్ చాలా కంపెల్ చేశారు. భాస్కర్, మనకు మర్యాద లేని జాగలో మనం ఎందుకు ఉండాలని అవ్యారు గారు చెప్పి ఉంటారు. నౌ యు ఆర్ ఏ బాడీ గార్డ్. మమ్మల్ని జాగ్రత్త చూసుకుంటే మొత్తం సార్లు అడ్వైస్ అంత అవసరం లేదు. బయట వచ్చింది వాళ్ళే అనుకుంటా. అయ్యో, అక్కడే ఉండిపోయారేంటి? రండి, లోపలికి రండి. మేమేమీ లేట్గా రాలేదు కదా. వాడి మొహం అలాగే నుంచుండిపోయారేంటి? రండి, జరగవే. హలో ఇన్స్పెక్టర్, కమాన్. పిలువు, పాపం. ఏమైంది స్మార్టర్? మొహాన్ని చూస్తే అన్ని కోల్పోయినోడ్లాగా ఉన్నావు.
ఆశపడింది దొరకనప్పుడు మనసు కష్టపడుతుంది కదా. డ్యూటీ ఫస్ట్, కమ్ విత్ మీ. దీనికి నేను ఎంత అదృష్టం చేసుకున్నానో. ఆకలేస్తుంది కదా, మనం తిందాం రండి. ఆకలిగా ఏం లేదు, అయినా పర్లేదు. భోజన ఏర్పాట్లన్నీ మన అంజునే చేసింది. కిచెన్ పక్కకే రాదు, కానీ మీరు వస్తున్నారని తెలియగానే అన్ని ఏర్పాట్లు ఇదే చేసింది. అరే లోపలికి రండి. మీరు రండి. వస్తున్నాం సార్. మామా ఏంటి? ఒక నిమిషం ఇక్కడ రండి. ఇక్కడ రండి అని చెప్పాను. ఏంట్రా? డబ్బు చూసిందే వాడి పక్క పోయేశారా? నా పరిస్థితి చెప్పినా నీకు అర్థం కాదురా భరత్ కుమార్. కృష్ణుడు గాడిదిగాళ్ళు పట్టుకున్నాడని విన్నావు కదా, నాకు ఇప్పుడు అవసరం రా, నేను కాళ్ళు పట్టుకోవాలి. పోలీసోడికి మీ పద్యాలు ఏం చెప్పొద్దు. పుట్టింది ఆడబిడ్డని తెలిసిన ఆ రోజు తాతగారి దగ్గర నీ చచ్చిపోయిన తాత ఏమైనా వచ్చి నా క్యాసెట్ ఇప్పిస్తాడా? క్యాసెటా? ఏం క్యాసెట్? అదంతా నీకు చెప్పిన అర్థం కాదులే, ఉండు. క్యాసెటా? ఒకవేళ మామ మ్యాటర్ క్యాసెట్ భాస్కర్ దగ్గర ఉంటుందేమో. ఛా, మానం పోతుంది ఈ వయసు అయిన కాలంలో. తను బుక్కు చదివి వంట ఉండేది కాబట్టి ఉప్పు ఎక్కువ ఉంటుంది. అందరికీ పెట్టమ్మా, అందరికీ వడ్డించమ్మా. చూసావా, అమ్మాయి, పదవి, డబ్బులు అన్నీ మగోడెనక రావాలి. అర్థమవుతుంది. ఇంత దూరం అసలు వచ్చిన వల్ల నేను నా ఆట షురు చేయబోతున్నాను. ఏ ఆట? వాలీబాల్. మనం గ్రౌండ్లో చూద్దాం. హయ్యర్ అథారిటీస్ వాళ్ళ కన్కరెన్స్తో పాటు ఈ మీడియా మీటింగ్ని నేను అరేంజ్ చేశాను. బీహార్ని చంపిన దానికి 50 లక్షలు ఇచ్చేదని సరియే, కానీ దానికి మధ్యలో ఈనాస్ అన్న ఒక అతి పెద్ద దొంగ కోలిపోయి ఉన్నాడు. వాడు కోలిపోలేదు, వాణ్ణి వదిలేశారు. కేర్లెస్గా ఉండింది ఎవరు? బీహార్ని చంపినట్టు చొప్పిన ఈ ఇద్దరు కానిస్టేబుల్సే, కేవి భాస్కరన్, మాథ్యూ జోసెఫ్. పోలీసు వాళ్ళెందుకు ఈనాసిని పారిపోనిస్తారు? కోలిపోయాడా చచ్చిపోయాడా అనేది ఇంకా తెలీదు. ఈనాస్ చేయిలో ఉన్న 25 లక్షలు తీసుకోవడం కోసమే వాళ్ళిద్దరూ ఇలా ఒక ప్లాన్ చేసి ఉంటారని నేను అనుమానం పడుతున్నాను. ఇప్పుడు అరేంజ్ చేయబడ్డ మీటింగ్ మీ మధ్య ఉన్న వ్యక్తిగత శత్రుత్వం వలన? అలా ఏం లేదు. నా సొంత మార్గంలో వాళ్ళిద్దరినీ ఈ ప్రపంచంలో నాకు చాలా ఇష్టం. కానీ ఎవరు చేసినా తప్పు తప్పే కదా. అది కాకుండా భాస్కర్, మాథ్యూ సస్పెన్షన్లో ఉన్నారు. 7వ తారీఖు లోపల వాళ్ళు ఈనాస్ని తొడక రాలేదంటే బీహార్ని చంపిన దానికి ఇచ్చే 50 లక్షల్ని ఫ్రీజ్ చేయమని నేను సుపీరియర్ ఆఫీసర్ దగ్గర మాట్లాడాను. వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. నేరస్తుల్ని దిద్దించాల్సిన పోలీసు వాళ్ళే ఇలాగా తప్పు చేస్తే మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు. మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండానే మేము బీహార్ని కష్టపడి చంపాము. ఈ ఇన్స్పెక్టర్ ఎవడు? మా సెక్యూరిటీ అంతవరకే. 50 లక్షలు ఇవ్వాలా వద్దా అనేది వాడు డిసైడ్ చేసి చెప్పడేంటి? ఈనాస్ అనే దొంగ దగ్గర నుంచి 25 లక్షలు మీరు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఆ 25 లక్షల్ని మేమేం చేశాము? ఏం చేశారో మాకేం తెలుసు? మేమే ఆ డబ్బులు తీసామని చెప్పేవాళ్ళని వాటిని ఏం చేశామో కూడా చెప్పమనండి. నేను చెప్తాను. 25 లక్షల రూపాయలు నేను తినేశాను. 7వ తారీఖు లోపు వీనస్ హాజరవ్వలేదంటే మీ 50 లక్షల రూపాయలు ఎస్ఐ భరత్ కుమార్ ఫీజ్ చేస్తారు. దానికి కావలసిన పని కూడా ఆయన చేశారు. అలాగైతే ఆ అడుక్కునే వాడి దగ్గర చెప్పేయండి. 7వ తారీఖున ఒక డేట్ ఉందంటే ఈనాస్ని మేము హాజరు చేస్తాము. అడుక్కునేవాడని పేపర్లు వేయచ్చా? ఇవ్వండి ఇవ్వండి. ఓకే ఓకే. 7వ తేదీ ఈనాస్ ఎలా దొరుకుతాడు? నాకు తెలియట్లేదు. అయితే మనం చెప్పింది చెప్పకుండా ఉండడం వల్ల ఏం ప్రయోజనం? ఓ దేవుడా, ఈ ద్రోగి వల్ల చేతికి దొరికిన 50 లక్షలు ఏమవుతాయో. సూర్యుల్లో వేడి తగ్గింది అని చెప్పు, నమ్ముతాను. రాజనాగంలో విషం లేదు అని చెప్పు, నమ్ముతాను. కానీ పోలీసు వాళ్ళని మాత్రం నమ్మండి అని చెబితే మాలాంటి దొంగలను నమ్మం సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి వెళ్ళండి. నీ నమ్మకాన్ని మేము అవమదించట్లేదు, కానీ ఒకటి గుర్తుంచుకో, మా తల మీద ఇప్పుడు టోపీ లేదు. ఇలాగే పోతా ఉందంటే నువ్వు చేసే పనిని మీ ఇద్దరు చేయాల్సి ఉంటుంది. కమారా, మాకు 2 దారులున్నాయి. ఒకటి ఈనాస్, ఇంకొకటి ఆత్మహత్య. అలా అయితే రెండోసారి చెప్పిన దాన్ని ఓకే చేయండి. ఆ 25 లక్షలకి ఈనాస్కి ఎటువంటి సంబంధం లేదు. దొంగిలించిన దొంగ దొరక్కపోతే దొరికిన దొంగనే మీరు పట్టుకుంటారు, అదే మీ పని. వాడిని బలిపశువుగా నేను కానివ్వను. లేదు కమ్మరా, పీనాస్ని మేము ఎలానా కాపాడుతాం. వాడు ఏ తప్పు చేయలేనిది నిజమైతే వాడిని ఎలానా మేము కాపాడే తీరుతాం. సరే, ఈనాస్ని మేము సరెండర్ చేశామే అనుకోండి. దానివల్ల మాకు ఏం లాభం దక్కుతుంది? మనసాక్షిగా వంకాయ్. మాలాంటి మంచివాడు తప్ప ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ కూడా ద్రోహులే సార్. దొంగలకి మనసాక్షి అనేది ఉండకూడదు. బేకర్ని చంపినందుకు మీకు 50 లక్షలు దక్కాయంటే అందులో 10 లక్షలు తీసి మాకు ఇస్తారా చెప్పండి. ఆలోచించి తర్వాత చెప్పండి. అది మాత్రమే సరిపోదు. ఇకపైన ఖర్చులన్నీ మీరే భరించాలి. మాకు సాయం చెయ్యాలి. మా ఇంటి పని అంతా చెయ్యాలి. అంతేకాదు మేము ఏం చెప్పినా సరే చెయ్యాలి. మీ వల్ల అవుతుందా?
అవుతుందా? అవుతుంది. అవుతుంది. ఏంటా నవ్వు? నేను చాలా కాలంగా దీనికోసమే ఆశపడ్డాను. పోలీసు వాళ్ళ చేత నా కాళ్ళు పట్టించుకోవాలి అని. ఇప్పుడది జరిగింది. చేసిన తప్పుకి, చెయ్యని తప్పుకి, దొంగిలించింది తిరిగి తీసుకోవడానికి మన రాష్ట్రంలో ఉండే పోలీసులందరూ కూడా నా ఒంటి మీద కబడ్డీ ఆడేశారు. సస్పెన్షన్ లో ఉన్నా కూడా మీరు కూడా పోలీసులే కదా. పట్టు 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 పట్టు. ఇకపైన వేడి నీళ్ళతో బాగా స్నానం చేయాలి. ఆ తర్వాత వేడి వేడి రుచికరమైన భోజనం. ఇంతకీ నేను చెప్పిన భోజనం లిస్టు రెడీ చేశారా? మీరు అడిగిన సింహం మాంసమే దొరకలేదు కమారా. దొరకలేదా? మా సస్పెన్షన్ పూర్తవనివ్వు. ఇలాగే నిన్ను కిడ్నాప్ చేసి నిన్నేం చేస్తామో చూడు. మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వచ్చిన తర్వాత నన్ను ఫుట్బాల్ ఆడుకోవాలని మీ మైండ్ వాయిస్ చెబుతుంది కదా, ఏమంటారు? అవునా? మనసులు అనిపించే ఏటేటో ఆలోచించకు కమారా. రేపే 7వ తారీఖు పీనాసుని. ఇలా చూడు, నేనేమి పోలీసు వాడిని కాదు, దొంగని. దొంగ మాట ఇస్తే మాట తప్పడు. లేపో లేపు లేపు లేపో, బాత్రూమ్కి వెళ్ళాలి, లేపో. ఈనాశ భాస్కరా, ఈనాశ్ వచ్చాడ్రా. ఈనాశ్ అల్లరి చేయకయ్యా, చాలా మంది ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి ఒక్క ఈనాశే ఉన్నాడు. లోపలికి రా రా రా. వచ్చేసావా పీనాసు? ఇప్పుడే నాకు ప్రయాణం వచ్చింది. అవును, మా మాస్టర్ ఎక్కడ? ఆయన బారికి వెళ్ళారు ఫుల్గా కొట్టడానికి. మేము అలాగే చేస్తామేమో. మాస్టర్ గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. రేపు నేను స్టేషన్ హాజరవ్వకపోతే అది మా పని పోతుంది, 50 లక్షలు కూడా పోతుంది. మా మాస్టర్ గారు ఏది చెప్పినా నేను చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా దాక్కోవడానికి అవడం లేదు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ మధ్యలో నేను 2 దొంగతనం చేశాను. అలాగా? వెరీ గుడ్. ఎక్కడా? చాలా సందర్భాల్లో నేనే దొంగతనం చేశానని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడంతా ఆ పని అలాగే చేస్తున్నాను. దీనికి సవాల్ కూడా చేస్తున్నాను. సిబిఐ వచ్చినా కూడా నన్ను పట్టుకోలేడు. నాకు ఒక పెద్ద ఆశ ఉంది ఈనాసు. నువ్వు తలుచుకుంటే అది జరిగిద్ది. ఏంటి కోరిక? ఒక పోలీసుడు ఇలాంటి ఆశని చెప్పకూడదు, కానీ ఇదే అంత పెద్ద తప్పు కాదు. ఒక ద్రోహికి దండనిచ్చామంటే ఆ దేవుడే మన పక్కనే. ఎస్ఐ భరత్ కుమార్ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక వస్తువు తీయడానికి నీ వెళ్ళవుతుందా? జరుగుతుందా జరగదా అని ఈ విషయం నా దగ్గర ఎత్తద్దు. ఇదంతా నాకు నచ్చిన విషయమే. మీరు చెప్పిన విషయం నేను చూస్తాను. సరే, నేను బయలుదేరుతున్నాను. ఒక ప్లాన్ వెయ్యాలి, దొంగిలించాలి, అన్ని దాచిపెట్టాలి, ఎవరు కనిపెట్టకుండా దాచిపెట్టాలి. ఆ తరువాత స్టేషన్కి రమ్మని మాస్టర్తో చెప్పండి. ఈ వృత్తి గురించి చెప్పినప్పుడు నా ఒంట్లోంచి ఒక పెద్ద ఎనర్జీ వచ్చింది. సరే, ఓకే, వస్తాను. ఓకే. ఉండు, దిగుతాను. ఇదిగో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చేతులు వదలండ్రా. ఎంత తాగినా సరే తడపడకుండా నడవగలరా? నేను ఏమనుకున్నారా? గురుగారు, పీనాస్ వచ్చాడు, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. రేపు స్టేషన్ లో సరెండర్ కాబోయే దొంగని వెళ్ళి మీరు దొంగతనం చేసుకురమ్మంటారు. మీరు అసలు పోలీసులేనా? లేదు, వాడికే దొంగతనం చేసే అలవాటు ఉందని చెప్పాడు. వాళ్ళ నాన్నే దొంగతనం చేసేవాడు. వీడు ఎంతవరకు ఒక స్పూన్ కూడా దొంగతనం చేసి ఎరగడం తెలిసేవాడు. అంత మంచాడు. రే కుమారా, ఎవర్రాది? వాళ్ళే. పదరా, వెళ్ళిపోదాం. ఎవరు కమరా? మీ బాబు. ఈయన రేపు కోర్టు సరెండర్ చేస్తే నన్ను చంపుతామంటున్నారు. వాళ్ళేం చెయ్యరు. లోపలికి వెళ్ళి తలుపేసుకుందాం.
అప్ కాన్ హే ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు పక్కలేదని చూస్తావా సరే ఎందుకు వచ్చావు అరవకు అంజు చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఎవర్రా నువ్వు? ఇన్స్పెక్టర్ మనిషి. అవును లవ్వరు. అవును ఈ టైంలో చెప్తాను. భరత్ కుమార్ సారు అంజుతో ఒక పందెం పెట్టారు. మనిషిని పెట్టి దొంగతనం చేయమని అంజు గారు కుదరదని సారు. ఎందుకలా అన్నారు? చెప్తా. అలా కానీ దొంగతనం చేయగలిగితే రేపే తాళి కడతానని సారు. ఎలా ఉంది పందెం? సూపర్ పోటీ. తర్వాత సారు డబ్బు దొంగలించడానికి సహాయపడాలి. అంతే కదా, నీకోసం ఏమైనా చేస్తాను. అలాగైనా సార్కి ఒక పెళ్లి జరగని, అప్పుడే నాకు అష్టం దొరికినట్టు ఉంటుంది. రండి రండి, డబ్బులు ఉన్న చోటు చూపిస్తా. మెల్లగా తెరువు. దాంట్లో లేదు, అవసరపడకు, నేనే తీసిస్తా. ఇదిగో పైనుందిగా. అది కాదు రబ్బా, పైనుంది, నేను తీసిస్తానుగా. అవసరపడకు అవసరపడకు అంటున్నాను కదా. ఇదిగో పై తీసుకుని డబ్బులు తీసుకున్నావుగా, ఇదిగో తీసుకుని పరిగెత్తు. ఇంకో నీకోసమే హెల్ప్ చేస్తున్నా. సమయం 10 అయింది, 11 అయింది, ఇప్పుడు 12:30 అవపోతుంది. మీడియా వాళ్ళని, ఫోటోగ్రాఫర్స్ ని రమ్మని చెప్పేసి మన డిపార్ట్మెంట్ పరువుని అసలు తీసేయకు భాస్కర్. సార్ మేము వండాలా వెళ్ళాలా? నేనేం మిమ్మల్ని పిలవలేదు. సరే, నేనే వాళ్ళని పిలిచాను. నీ మాటల్ని అసలు నమ్మి నేనే వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని చెప్పాను. నీ గెలుపు చాలా పెద్ద గెలుపుగా ఉండాలని తలిచే వీళ్ళందరినీ రమ్మని చెప్పాను. ఈనాసు నడిచి వస్తున్నాడా లేకపోతే కారులో వస్తున్నాడా? ఆయన హెలికాప్టర్లో వస్తాడు. నీ భయం నాకు బాగా తెలుస్తుంది. నీ మీద నాకు కొంచెం కరుణ ఉంది. కానీ ఇప్పుడు కూడా నువ్వు ఓడిపోతావని తలిచేటప్పుడే నేను ఖచ్చితంగా గెలుస్తాను రా. అసలు ఈ మాటలే నీ దగ్గర గొడవ. ఓడిపోయావని ఒప్పుకో, క్షమించమని అడుగు. ఈ నాశని పట్టేదానికి నేను కూడా సహాయం చేస్తాను. దీనికి నువ్వు ఒప్పుకోలేదంటే నేనొక కథని రాస్తాను. ఆ కథ పేరు ఒక దొంగని నమ్మిన పోలీసాడు అనేదే ఆ కథ పేరు. భాస్కర్, ఈ నాశని తొడకుని రావాల్సింది నీ వల్ల ఖచ్చితంగా కాదు. నేను మిమ్మల్ని అందరినీ ఒక జాగాకి తీసుకెళ్తాను. పోలీసాడిని ఎక్కిరించేది మీ అందరికీ చాలా ఇష్టమే కదా. కానీ రేపు న్యూస్లో మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ గెలిచాడు అలానే ఒక హెడ్లైన్స్ మీరు రాయాల్సింది ఉంటుంది. అది కాకుండా దొంగకి కొన్ని పోలీసు వాళ్ళకి మధ్యలో ఉన్న స్నేహాన్ని గురించి మీరు రాయకుండా ఉండలేరు. నేను చెప్తాను, అన్ని విషయాలు నేను చెప్తాను. అందరూ నాతో పాటు రండి. రండి, కమాన్. ప్రాణాన్ని ముందు పెట్టి బీహరన్ని చంపామని చెప్పిన వీరుడికి ఒక లోకల్ దొంగ జుట్టు కూడా పట్టుకోలేకపోయారు. మీడియా వాళ్ళు ముందు నన్ను బిచ్చగాడును చెప్పిన వాళ్ళకి ఇది ఒక జవాబుగా ఉంటుంది. మాటల్ని తగ్గించేసి పని చూసుకోవాలి. ఇదే నేను చెప్పనొస్తున్నాను. నే పని చూశాను. నే బుద్ధి మళ్ళీ శుద్ధిని యూజ్ చేసి నేను ఈ నాస్ని పట్టుకునేశాను. విచారపడక భాస్కర్, నీకు పని ఖచ్చితంగా దొరుకుతుంది ఈ భరత్ కుమార్ దయవలో. ఏం చూస్తున్నారు? అందరు రండి, అందరూ రండి, కమాన్. కళ్ళు తెరిచి చూడండి, ఈ నాస్ని చూడండి. ఈనాస్ ఎక్కడ్రా? ఇద్దరు ముగ్గురు ఇక్కడికి వచ్చి నన్ను కట్టి పడేసి ఈ నాస్తిని ఎత్తుకుపోయారు సార్. వాళ్ళు ఈ నాస్తిని చంపబోతున్నామన్నారు సార్. సార్ సబ్ ఇన్స్పెక్టర్ గారి విజయం అని హెడ్లైన్స్ ఇచ్చేయనా సార్? ఇలా అంతా జరుగుతుందని నేను తలచి కూడా చూడలేదు. నాకు పని వద్దు. నన్ను గెలవాలనుకుని పీనాసిని నువ్వు చంపుండకూడదు. నేను చంపానా? నటించడం ఆపు. నీ మనుషులే ఈనాసిని తీసుకెళ్లిపోయారు. ఇక నాకు తెలియాల్సిందల్లా ఒకటే, ఈనాసిని నువ్వెక్కడ పెట్టావో చెప్పు. వయనాడులోనో వాల్పారలో? భాస్కర్, నేను మీడియా వాళ్ళ దగ్గర నిన్ను అడుక్కునేవాడని నేను చెప్పుండకూడదు. కాకి వేషంలో ఉన్న మృగమేరా నువ్వు. భాస్కర్, నేను ఈనాసిని చంపలేదు. నువ్వేరా? లేదో, ఈనాశం చంపింది ఎవరో నాకు తెలుసు.
20 లక్షల రూపాయలు దొంగిలించింది కూడా వాళ్ళే నా ఈనాశిని చంపింది. మాలాంటి సామాన్యమైన దొంగల్నే మీలాంటి పోలీసులు పట్టుకోగలుగుతారు. పెద్ద పెద్ద దొంగలను చూస్తే మీకు భయం. మీరు వాళ్ళని ఏమీ పీకలేరు. మేము గనక వాళ్ళని పట్టిస్తే మా మెడ మీద తలకాయ ఉండదు. కమారా, ఇదన్నీ మా జీవిత గొడవలు. నీ వల్ల మాత్రమే మమ్మల్ని కాపాడను. మీరే గనక మా ప్రాణాలకు గ్యారంటీ ఇచ్చినట్టయితే నిజమైన దొంగల్ని నేను మీకు పట్టేస్తాను. కమరా, నువ్వు దేనికి భయపడొద్దు. మేమందరం నీ కూడానే ఉంటాము. అన్ని అధికారాన్ని యూజ్ చేసి మేం నిన్ను కాపాడదాం. చెప్పు, వాళ్ళు ఎవరు? బండి ఆపో, బండి ఆపో. జీపులో కూర్చుని మీసాలు తిప్పుతున్నాడే వాడే. నేను వచ్చేసా. ఒకటి నా దగ్గరకు పంపించండి, నేను చూసుకుంటా. ఏంటి చుట్టుముట్టేశారు? ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఇప్పుడు చూడండి. $25 లక్షలు వసూలు చేసిన మేము మా మనుషులు చాలా కష్టపడ్డాం. ఆ డబ్బుని పార్టీ పండుగని చెప్పి ఢిల్లీకి పంపించడానికి నాకు మనసు రాలేదు. అలా పంపిస్తే అక్కడున్న వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అందువల్లే నా ఇంట్లో భద్రంగా ఉన్న డబ్బుని నా మనసుతో చెప్పి నేనే దొంగిలించమని చెప్పాను. రాజకీయ జీవితంలో ఇది కూడా ఒక కొత్త టెక్నికే కదా. ఈనాస్ డెడ్ బాడీ ఎక్కడ? నాకెందుకు ఈనాస్ డెడ్ బాడీ? ఇలా చూడండి, నేనెవరిని చంపలేదు. చంపలేకపోయాం అని చెప్పడమే కరెక్ట్. స్టేషన్లో సరెండర్ అవ్వకుండా ఉండడానికి అతన్ని చంపమని మీ రౌడీల్ని పంపించింది నువ్వే కదా. దానికి ముందే ఈనాష్ని నేను చంపేశాను. ఆ తర్వాత నేను వాడిని కాపాడాను. ఈనాష్ ఇప్పుడు ఆటోలో ఉన్నాడు. రే ఈనాష్ అన్నగారు, మీ ఇంట్లోంచి అతన్ని తీసుకువెళ్ళింది మా ఫ్రెండ్సే. కమరా, నన్ను వదిలేయి, ఇన్ని పార్టీల మెంబర్ని చేస్తాను. 7వ తారీఖు అయిపోవడానికి సూర్యుడు ఇంకా అస్తమించలేదు. ఏదేమైనా నేను చెప్పిన మాటని కాపాడాను. ఆ 25 లక్షలు దొంగతనం చేసినాడు మాటుకున్నాడు. ఇప్పుడు నువ్వేమని చెప్పాలా? బార్బర్ని పిలి. నా సగ మీస ఎత్తను బార్బర్ని పిలి అని చెప్పాను. ఎవరైనా వెళ్ళి బార్బర్ ఉంటే తీసుకురండి. వద్దులేరా, వీడు సమ్మతం మాత్రం చాలు. మీసాలు అలాగే ఉన్నాయి. భరత్ కుమార్, ఈ పోటీని దీంతో ముగించుకుందాం. కాలేజ్ ముగిసే ముందు కేవి భాస్కరు, ఈ భరత్ కుమార్ ఒక థిక్ ఫ్రెండ్స్. మధ్యలో జరిగిందంతా
మనం మర్చిపోవడానికి ప్రయత్నిద్దాం. నేను ఎప్పుడో మర్చిపోయాను భాస్కర్. అది కాకుండా నువ్వు ఓడిపోయావని తెలిస్తే అందరికన్నా సంతోషపడే ప్రజల్ని నేను త్వరగా రమ్మన్నానని చెప్పి పంపించాను. బండి ఆపరా. ఏంటి చాలా అవసరంగా చూడాలన్నా ఏమైంది? అది భాస్కర్ చెప్తాడు. కొన్ని నిర్ణయాల్ని మనం తీసుకోవాల్సి ఉంది. ఏ తీర్మానమైనా తీసుకో. ముందులా ఆ క్యాసెట్ నాకు క్యాసెట్ని ఆ రోజే నేను కాల్ చేశాను. దేవుడా, నిజంగానేనా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే నా పని నాకు మళ్ళీ దొరికిద్ది. అంజుని నాకు అది సరేలే. అలాగే పువ్వులు పళ్ళు కూడా తీసుకురమ్మంటావా? ఎక్కవే బండి, ఎక్కమన్నాను కదా. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? ఏం చేస్తుందో చూడు. మామ, అసలు కొన్ని విషయాల్లో పోలీస్ తల పెట్టకూడదనేదే అసలు గవర్నమెంట్ రూల్స్. కానీ నేను తల దించుతాను, ఎందుకంటే ఇదే న్యాయం, ఇదే సరే. ఏం కమారా? అవును, ఒక నిమిషం భాస్కర. ఫ్యామిలీ అయిపోయినందువల్ల మన ఇంట్లో అందరూ కలిసి ఉండడం ఇబ్బందిగా ఉంటుందేమో కదా. అది కూడా కరెక్టే. నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా. అవును, వేరే ఏదైనా ఒక ఇల్లు చూసి నువ్వే వెళ్ళిపో.